సో ఫస్ట్ ఏం చేయాలి మనము, వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ అండ్ ప్రిన్సిపల్, దెన్ విల్ గెట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంతే కదా. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తామంటే 1860 రూపాయలకు 781 రూపాయలు 20 పైసలు వచ్చింది. అదే 100 రూపాయలకి ఎంత వస్తుంది కనుక్కోవాలి. 7812 వస్తుంది, 7812 వస్తుంది. తర్వాత 7812 ఈ 180 డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 42 వస్తుంది. రైట్, దిస్ 42 బి ఈక్వేటెడ్ విత్ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఎంత వస్తుంది 3.5 ఇయర్స్ వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి హియర్. ఓకే, చూడండి ప్రాబ్లం చూస్తే 2 లైన్స్ ఉందమ్మా, అంతే 2 లైన్స్ ఉంది, బట్ ఎంత క్యాల్కులేషన్ ఉంది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ లెంట్ ఎట్ 5% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ప్రొడ్యూసెస్ ఇంట్రెస్ట్ 2 రూపీస్ పర్ డే. ఓకే, చూడండమ్మా, మనకు ఎంత సొమ్ము తీసుకుంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఒక రోజుకు 2 రూపాయలు వడ్డీ వచ్చేటట్టు ఉంటుందంటున్నాడు. ఎంత తీసుకోవాలి మనం కనుక్కోవాలి. రైట్, చూడండమ్మా, 2 రూపీస్ పర్ డే అన్నాడు. ఓకే, 2 రూపీస్ పర్ డే అన్నాడు. అదే నార్మల్ ఇయర్కి ఎంత ఉంటాయమ్మా? ఎప్పుడైనా నార్మల్ ఇయర్ తీసుకోవాలి, 365 డేస్. అయితే 365 డేస్కి ఎంత వస్తుంది చెప్పండి? ఒక రోజుకు 2 రూపాయలు వస్తే 365 డేస్కి ఎంత వస్తుంది? 365 ఇంటూ 2 10 1 730, అంతేనా? 730 రూపీస్ వస్తాయి. ఇదేంటి? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, మనకేమి ఇచ్చాడు ఇక్కడ? 5% పర్ యానం, ఒక సంవత్సరానికి అంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, ఎస్ఏ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది చూడండి. రైట్, టీ ఇంటూ ఆర్ అంటే 5%. 5% ఎంత ఇచ్చాడు ఇక్కడ? 730. అదే 100% ఎంత అవుతుంది కనుక్కోవాలి. 5% 730 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? రైట్, చూడండి, 5% 730 అంటే 14 5s 70, రైట్, 6 5s 30. ఇక్కడ చూడండి 14600 అవుతుంది, అంతే కదా. 5 ఇంటూ 146 ఈజ్ 730, 100 ఇంటూ 146 ఈజ్ 14600. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ బి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 36,000 ఫర్ ద పీరియడ్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 36,000 ఫర్ ద పీరియడ్ 5th January to 31st May. 5th January to 31st May 2013 at 9.5%. At 9.5% per annum అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఈ డేస్ ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం మనం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డేస్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద డేస్ హియర్ నౌ. 5th January to 31st May అంటే చూడండి మా, 5th January to 31st January. జనవరి 31st డేస్ ఉంటాయి కదా. ఎన్ని డేస్ ఉంటాయి జనవరికి? రిమైనింగ్ ఇంకా 21st. నెక్స్ట్ ఫిబ్రవరి ఎంతమ్మా? 28 ఉంటాయి. ఓకే, ఇట్స్ 2013 అనేది లీప్ ఇయర్ కాబట్టి. నెక్స్ట్ మార్చ్ ఎంత? 31. ఏప్రిల్ 30. మే 31 ఇచ్చాడు ఆల్రెడీ. ఓకే, సో చేయండి. 62, 92 ఈస్ 92 26 ఎంతమ్మా? 92 ఇంటూ రైట్ 54, 146 డేస్ ఇచ్చాడు. ఓకే, ఈ 146 డేస్ కంట 9.5% పర్ యానంతో 36,000 ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తా అంటున్నాడు కదా. రైట్, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? రైట్, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ నౌ. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే చూడండి, మనకు 36,000 ఇచ్చాడమ్మా. ఎన్ని డేసు? 36,000 ఇంటూ ఎంత? 146 బై, చూడండి అమ్మా, ఇది 146 పర్ యానము 9.5 అని ఇచ్చాడు. అంటే మనం ఏం రాయాలి కింద? 365 డేస్ రాయాలి. ఎందుకంటే వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఇయర్స్. 146 by 365 into 9.5. ఓకే, సో 9.5
పర్సంటేజ్ కాబట్టి బై 100 రాద్దాం. ఓకే, 146 అంటే 7 2s 73 2s 73 2s 146, 73 5s. ఓకే, సో దిస్ జీరో ఈజ్ క్యాన్సల్. ఇంకేమున్నాయమ్మా ఇక్కడ 1.9s ఎంత వస్తుంది 1.9s. సో ఇప్పుడు ఎంత వస్తాయి మనకు ఈ జీరో తీసేస్తే ఇది వెళ్ళిపోద్దమ్మా. సో 38 × 36. ఓకే, 19 × 2 ఈజ్ 38, 38 × 36 ఎంత వస్తుంది చూడండి, 38 × 36. సో 8 4 వస్తుంది ఇక్కడ, 6 × 3 ఎంత వస్తుందమ్మా 22, ఇక్కడ 24 2 11. సో 8 6 3 1. సో 1368 ఉందమ్మా ఇక్కడ. ఎస్, ఆప్షన్ 4 రైట్. 1368 రూపీస్ ఎంత 36,000 మీద 146 డేస్కి 9.5% పర్ యానంతో వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ మా. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. The sum of the money that will yield 60 as a simple interest at the rate of 6% per annum 5 years అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, కొంత సొమ్ము మీద అంట సాధారణ వడ్డీ 60 రూపాయలు అవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు. వడ్డీ రేటు ఎంత 6. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, సొమ్ము ఎంత కనుక్కోమంటున్నాడు. చూడండి 6 × 5 సింపుల్ ఇంట్రెస్ట్ అంతే కదా, 6 × 5 30. సో 30% ఎంత 60. అప్పుడు 100% ఎంత అంటున్నాడు. సింపుల్ కదా, 30 × 2 100 × 2 200. వాట్ ఈస్ ఆన్సర్ 200. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మా. దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. సో ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఇప్పుడు విల్ డిస్కస్ కాన్సెప్ట్ 2. రైట్. సో కాన్సెప్ట్ 2. సో ఈ కాన్సెప్ట్ 2లో మనం ఏం చూస్తామంటే, కాన్సెప్ట్ 1లో హాఫ్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేసామో చూసాం. రైట్, కాన్సెప్ట్ 2లో క్వార్టర్ ఇయర్. ఓకే, క్వార్టర్ ఇయర్ ఆర్ 73 డేస్కి ఇస్తే ఎలా ఇద్దామో చూద్దాం. క్వార్టర్ ఇయర్కి 73 డేస్కి ఇస్తే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఫస్ట్ చూడండి అమ్మా ఇక్కడ. సో ప్రిన్సిపల్ మనకు 1000 అన్నాడు అనుకోండి, ప్రిన్సిపల్ 1000, సొమ్ము ఎంత 1000 రూపాయలు. రైట్, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20%. రైట్, సో ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ కంటే 6 మంత్స్కి. 6 మంత్స్కి క్యాలిక్యులేటింగ్ క్వార్టర్లీ అంటాడు. ఓకే, క్యాలిక్యులేటింగ్ క్వార్టర్లీ అంటాడమ్మా. ఓకే, సో క్వార్టర్లీ అంటే మీరు చూడాల్సింది ఏంటి ఇక్కడ చూడండి అమ్మా. క్వార్టర్లీ అంటే యాక్చువల్లీ సో ఫర్ సపోజ్ మనం క్వార్టర్లీ అంటే 1000/250 అని రాస్తాము, అంటే 4 పార్ట్స్ అన్నట్టు, అంతే కదా. ఇక్కడ క్వార్టర్లీ కనుక్కోవాలనుకుంటే 1/4 తీసుకుంటాం. క్వార్టర్లీ కనుక్కుంటే 1/4 అంటే 1/4 అంటే ఎన్ని మంత్స్ అమ్మా 3 మంత్స్. సో 1 క్వార్టర్ రిప్రజెంట్స్ 3 మంత్స్. అంటే అదే 4 క్వార్టర్స్ అంటే 12 మంత్స్. 4/4 1 ఇయర్ వస్తుంది, అంతే కదా. సో 1 క్వార్టర్ రిప్రజెంట్స్ 3 మంత్స్ మా, ఇది గుర్తుపెట్టుకోండి. 1 క్వార్టర్ రిప్రజెంట్స్ ద 3 మంత్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు వాడు 6 మంత్స్కి అన్నాడు, అంతే కదా. 6 మంత్స్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి 2 ఉంటాయి, అంటే 3 మంత్స్ కామా 3 మంత్స్, అంతే కదా. 3 మంత్స్ కామా 3 మంత్స్. చూడండి ఇక్కడ 20% అన్నాడు. 1 ఇయర్కి అంటే 12 మంత్స్కి 20% అయితే రైట్. సో 3 మంత్స్కి ఎంత అవుతుంది, అంతే కదా.
12 మంత్స్కి 20%, రైట్. 3 మంత్స్కి ఎంత అవుతుంది చూడండి, 12 ఇంటూ 4, 3 ఇంటూ 4 12, రైట్. 5 ఇంటూ 4 20, 5 ఇంటూ 4 20, 3 ఇంటూ 4 12, అంటే ఎంతమ్మా 3 మంత్స్కి 5%. ఓకే, దీన్ని ఇలా చేసే బదులుకు మన క్వశ్చన్లో క్వార్టర్లీ కనబడినప్పుడు వి డివైడ్ బై 4, దట్ ఈస్ 5%. ఓకే, అలా చేసే బదులు డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. సో ఇప్పుడు ఎంత క్వార్టర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 5%. ఈ 5% అనేది 3 మంత్స్కి. ఓకే, 5% అనేది 3 మంత్స్కి. 6 మంత్స్కి ఎంత అవుతుంది అప్పుడు? 3 మంత్స్కి ఎంత 5%, 6 మంత్స్కి ఎంత 10%. 6 మంత్స్కి ఎంత 10%. మనం ఏం కనుక్కోమంటున్నాడు? 6 మంత్స్ కనుక్కోమంటున్నాడు, రైట్. సో చూడండి, 1000కి 1000 ఇచ్చాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎన్ని? 6 మంత్స్కి, రైట్. చూడండి అమ్మా, 10% కెన్ బి రిటన్ యాజ్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఎంతమ్మా 1/10. ఓకే, దిస్ 10 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్. మళ్ళీ యాజ్ యూజువల్ ఓల్డ్ మెథడ్ ఇక్కడ. సో ఇదేంటి? సింపుల్ ఇంట్రెస్ట్. 1 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, 10 అనేది ప్రిన్సిపల్. చూడండి, 10 అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1000 ఇచ్చాడు. 10 అనేది ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు, రైట్. 10,000 అయితే 1 ఎంత అవుతుంది అంటున్నాడు, అంతే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 10,000 అయినప్పుడు, రైట్, 1 ఎంత అవుతుంది? సో 10 ఇంటూ 100 ఈజ్ 1000, 1 ఇంటూ 100 ఈజ్ 100. This is nothing but the 100 is nothing but the simple interest for 6 months calculating the rate of interest quarterly. ఓకే, సో మీరు డైరెక్ట్గా చేశారనుకో అమ్మా, డైరెక్ట్గా 20% చేశారనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 200 వస్తుంది. ఓకే, డైరెక్ట్గా చేస్తే. 6 మంత్స్ అంటే ఓకే చేసినాం సార్. ఫర్ 9 మంత్స్ ఎలా సార్? మరి డౌట్ రావచ్చు సార్, మరి 6 మంత్స్ అంటే 20/2 అని రాసినా కూడా మనకు 10 వస్తుంది. 9 మంత్స్ అయితే ఎలా? చూడండి, ప్రిన్సిపల్ ఎంత అమ్మా? ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ 9,000 తీసుకుందాం. ప్రిన్సిపల్ విల్ టేక్ ఇట్ యాజ్ 9,000. ఓకే, లేకపోతే 8,000 తీసుకుందాం, క్యాలిక్యులేషన్ ఈజీ వస్తుంది, రైట్. 8,000. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 16%. Rate of interest is 16%, right. Calculate for 9 months. If the rate of interest is calculated quarterly. Okay, మన క్వశ్చన్ ఎలా ఉంటే చూడండి. A person borrowed 8,000 rupees from a bank at the rate of 16% per annum for 9 months. Find the simple interest he has to pay. If the interest rate is calculated quarterly అంటాడు. ఓకే, సో తెలుగులో ఎలా అంటాడు? ఒక అతను బ్యాంకు నుండి 8,000 రూపాయలు సొమ్ముగా తీసుకున్నాడు. వడ్డీ రేటు ఎంత చెల్లిస్తున్నాడంటే దానికి 16%. ఎన్ని నెలలకు? 9 నెలలకు. అయితే అతను ఎంత సాధారణ వడ్డీ చెల్లిస్తాడో కనుక్కోండి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ, అంతే కదా. ఇంట్రెస్ట్ రేట్ని క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తా, అతను సాధారణ వడ్డీ రేటు ఎంత వస్తుందో కనుక్కోవాలి, రైట్. సో ఫస్ట్ చూడండి, 8,000 ఇచ్చాడు, ఇక్కడ 16% ఇచ్చాడు, 9 మంత్స్ ఇచ్చాడు, క్వార్టర్లీ అన్నాడు. సో క్వార్టర్లీ మీన్స్ 1/4. సో 16/4 ఎంతమ్మా? 4%. దిస్ 4% ఈజ్ ఫర్ 3 months మా. దిస్ 4% ఈజ్ 3 months. 9 monthsకి అన్నాడు. సో 3 monthsకి మనకి ఎంత వచ్చింది? 4% వచ్చింది. 9 monthsకి ఎంత వస్తుంది? 12% వస్తుంది, అంతే కదా. 3 into 3, 4 into 3. 4 into 3 is 12%. 3 monthsకి 4%, 9 monthsకి 12%. దిస్ ఈజ్ ఫైన్. సో 16% తీసుకోకూడదు ఇప్పుడు ఇక, అంతే కదా, క్వార్టర్లీ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి? 8,000 మనకి ప్రిన్సిపల్ 8,000 ఇచ్చాడు, 12% ఉంది, రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి.
అంతే కదా. సో చూడండి 8,000. సో దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ మనము 12% ఎలా రాస్తామమ్మా, వాట్ వి రైట్ 12%, 3/4. 12% ఎలా రాస్తాము, అంతే కదా 3/4. 12% కెన్ బి రిటన్ యాజ్ 3/4. ఓకే. సో చూడండి ఈ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, 4 అనేది ప్రిన్సిపల్. మనకు 4 ఎంత ఇచ్చాడు, 3/25 కదా, సారీ, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/25. 25 అనేది ప్రిన్సిపల్. ఎంత ఇచ్చాడు ప్రిన్సిపల్, 8,000 ఇచ్చాడు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో 25 8,000 అంటమ్మా. 25% 8,000 అయితే 3% ఎలా, సింపుల్. చూడండి 25 ఇంటూ రైట్ 800 అంటే చూడండి 5 5s 5 16s 1600 ఉంది ఇక్కడ. నెక్స్ట్ 5 32s అంతే కదా, 5 32s 50, ఎస్ 5 32s అంటే హియర్ 320, హియర్ 3 into 320 ఎంత వస్తుందమ్మా, 960. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై హిమ్ టు ద బ్యాంక్, 960 రూపీస్. ఎంత పే చేశాడు, సాధారణ వడ్డీ 960 రూపాయలు పే చేశాడు. 960 రూపాయలు ఎందుకు వచ్చిందమ్మా, హీఈస్ క్యాలిక్యులేటింగ్, బ్యాంక్ క్యాలిక్యులేటింగ్ ఫర్ క్వార్టర్లీ, అంటే 9 monthsకి క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం 16% తీసుకోము, 12% తీసుకుంటాము. రైట్. సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్ హియర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి ప్రిన్సిపల్ మనకు, ప్రిన్సిపల్ ఒకవేళ 10,000 అనుకోండి, ప్రిన్సిపల్ అనేది 10,000. రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ టేక్ ఇట్ యాజ్ 20 తీసుకున్నాం కదా, విల్ టేక్ 24, విల్ టేక్ ఇట్ యాజ్ 24% for 6 months. For 6 months. Right. Calculating quarterly. Find the simple interest. Okay, ఎలా అంటాడు, ఏ పర్సన్ borrowed 10,000 rupees from another person at the rate of 24% per annum, right, for 6 months. For 6 months. Find the simple interest if he is calculating it quarterly. If he is calculating it quarterly. సో తెలుగులో చూడండి, ఒకతను దగ్గర నుండి 10,000 సొమ్ము తీసుకున్నాడు. ఎంతకు అంటే 24% పర్ యానం. రైట్. సో ఎన్ని నెలలు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, 6 months క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఎంత, క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేస్తూ 6 months క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అప్పుడు సాధారణ వడ్డీ కనుక్కోవాలి మనం. రైట్. చూడండి అమ్మా, ఫస్ట్ 24 months అన్నాడు కాబట్టి 24/4 ఎంత, 6%. ఎంత ఇది, 3 monthsకి. ఓకే. క్వార్టర్లీ అంటే మనం త్రైమాసిక అనుకుంటాం. రైట్. క్వార్టర్లీ అంటే త్రైమాసిక అంటాం. రైట్. సో 6% పర్ 3 months. 3 monthsకి 6% వస్తే 6 monthsకి ఎంత వస్తుంది, 12%. 6 monthsకి ఎంత వస్తుంది, 12%. దిస్ 12% కెన్ బి రిటన్ యాజ్ 3/25. సో ఈ 25 ఎంత ఇచ్చాడు మనకు, 10,000 ఇచ్చాడు. ఓకే. 3 కనుక్కోమంటున్నాడు. సో 25 into 400, రైట్, 3 into 400 ఎంత, 1,200. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, సాధారణ వడ్డీ ఎంతమ్మా, 1,200. హీ హ్యాస్ టు పే సింపుల్ ఇంట్రెస్ట్ 1,200 ఫర్ దట్ పర్సన్. ఓకే. లెట్స్ సీ అదర్ కేస్ ఇన్ దిస్ కాన్సెప్ట్ 2. సో ఇంకో కేసు ఏంటమ్మా, 73 daysకి ఎలా సార్ మరి. ఓకే. కేస్ 2 73 days ఇస్తే అందరూ భయపడిపోయి చేయరు క్వశ్చన్. రైట్. లెట్స్ సీ. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక ఇయర్లో, నార్మల్ ఇయర్లో 365 days ఉంటాయి. నార్మల్ ఇయర్లో 365 days ఉంటాయి. క్వశ్చన్లో 73 days అంటే దీన్ని 1 yearలో ఇయర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, 73/365. రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 6 monthsని మనము ఇయర్లో కన్వర్ట్ చేసామనుకోండి, 6/12 అంటాం, అంటే హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్ ఎందుకంటామంటే 6/12 రాస్తాం కాబట్టి హాఫ్ ఇయర్ అంటాం. ఇక్కడ చూడండి 73/365 అంటే 1/5 year.
ఎంతమ్మా 1/50 హియర్ 73/5. సో 73 into 5 is 365. దట్ ఈస్ 1/5 1/50 ఇయర్. అంటే మనకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 73 డేస్ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని దేంతో డివైడ్ చేయాలి? 5తో డివైడ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. దేంతో డివైడ్ చేయాలి? 5తో డివైడ్ చేయాలి. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, సో ప్రిన్సిపల్ 5000 అనుకోండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% per annum, 15% per annum ఫర్ టైం పీరియడ్ ఎంత అమ్మా అంటే 73 days, రైట్. దెన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ప్రిన్సిపల్ అనేది మనకు సొమ్ము అనేది 5000, రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15% పర్ యానం. ఎన్ని డేస్ అంటే 73 days. సాధారణ వడ్డీ కనుక్కోవాలి, రైట్. చూడండి అమ్మా, 73 days అన్నప్పుడు నేను ఎంతతో డివైడ్ చేయాలని చెప్పాను? 5తోని, రైట్. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 3% వస్తుంది. 15/5 అంటే 3% వస్తుంది, రైట్. సో 3% అనేది 73 daysకి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. చూడండి, 5000లో 5000 ఇచ్చాడా, ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో 3% ఎలా రాస్తాము మనము? 3/100. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో 100 ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5000 ఇచ్చాడు. 100 ఎంత ఇచ్చాడమ్మా? 5000 ఇచ్చాడు. అప్పుడు 3 ఎంత అంటున్నాడు, రైట్. సో హౌ మచ్ విల్ గెట్? 100 into 50, 3 into 50 ఎంత? 150 రూపీస్. ఇదేంటమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ మా. ఒకవేళ మరి అమౌంట్ కనుక్కోమంటే ఎలా సార్? మీరు అమౌంట్ చెప్పట్లేదు అంటే అమౌంట్ ఏముందమ్మా? అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రైట్. ప్రిన్సిపల్ ఎంత? 5000. అమౌంట్ ఎంత అవుతుంది? 150 అవుతుంది, అంతే కదా. అమౌంట్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 5150. ఓకే, 5150 రూపీస్. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. 100 అనేది ప్రిన్సిపల్, ఎస్ఐ అనేది ఎంతమ్మా? ఇంట్రెస్ట్ అనేది 3. దీన్ని 103/100 అని కూడా రాయొచ్చు కదా, అంతే కదా. 103/100 ఇదేంటి? అమౌంట్. ఇదేంటి? ప్రిన్సిపల్, రైట్. సో దిస్ ఈజ్ 5000. ఇది ఎంత వస్తుంది? 100 అనేది 5000 అయినప్పుడు 103 ఎంత వస్తుంది, రైట్. 100 into 50, 103 into 50. సో 103 into 5 ఈస్ ఎంత వస్తుంది? 5150. సేమ్ చూడండి, రెండు సేమ్ వస్తాయి. బట్ ఇలా తీసుకుంటా అంటే ఇలా తీసుకోండి, మీ ఇష్టం. ఇలా తీసుకుంటా అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ టు ఫైండ్ ద అమౌంట్. ఓకే, ఇలా కూడా అమౌంట్ తీసుకోవచ్చు 73 daysకి. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఐ విల్ టేక్ యాజ్ 8000. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%, రైట్. టైం మనము 1 year 73 days తీసుకుందాం. 1 year 73 days, రైట్. సో చూడండి అమ్మా, యాజ్ యూజువల్ మనకు 1 year 73 days అంటే పర్ యానం. ఓకే, 1 year 73 days అంటే చూడండి, 1 year 73 days అంటే 1/5 ఎంత? 1/5. దట్ ఈజ్ 6/5 years, రైట్. ఓకే, 6/5 years అని రాశాను. ఇక్కడ కూడా రాసుకోవచ్చు, దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 6/5 years అని ఇక్కడ రాశాను. ఇక్కడ కన్వర్ట్ చేస్తే చూడండి, మామూలుగా 20% అంటే, రైట్, 20% అంటే 20/5 ఎంత? 4% పర్ 73 days. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని 73 days ఉన్నాయి? ఇక 1 yearకి ఎన్ని 73 days ఉంటాయి? 5 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి +1 అంటే 673 days ఉంటాయి. 673 days ఉంటాయి అంటే చూడండి, 4 into 6 24%, అంతే కదా. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 24 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది చూడండి, 6/5 into 20 ఎంత? 24%. ఐదర్ ఇక్కడైనా కన్వర్ట్ చేసుకోండి, ఐదర్ ఇక్కడన్నా కన్వర్ట్ చేసుకోండి, మీ ఇష్టం. ఎక్కడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటా అంటే ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు 24% వచ్చిందమ్మా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ హౌ? దీన్ని ఎలా రాయొచ్చు మనము? 6/25, ఎస్ ఆర్ నో?
24%ని 6 into 4 24, 25 into 4 100. Okay, so this 25 is nothing but the principal, no? This is simple interest. Okay, so ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు చూడండి. Here the principal given here is 8,000. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. సో 25 అనేది 8,000 అయింది అనుకోండి. 25 అనేది 8,000 అయింది అనుకోండి. 6 ఎంత అంటున్నాడు, అంతే కదా. సో 25 into 16 ఎంత వస్తుంది? 800 కదా. సో 150, 25 into 32 అంతే కదా. 25 into 32 is 800, that is 0 here. 6 into 320, 6 into 320 ఎంత వస్తుందమ్మా? 1920. దిస్ 1920 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 1920 అనేది సాధారణ వడ్డీ అమ్మ. ఎన్ని రోజులకు? 1 year 73 daysకి ఒక రైట్. 1 year 73 days. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. బట్ ఎంత అయింది? 24% అయింది. ఎందుకు 24% అయిందని చూడండి. 1 yearకి 20% అమ్మా. ప్లస్ చూడండి 73 days అంటే ఏం చెప్పాము? 1/5. 1/5 ఎంత అమ్మా? 4%. 24% అయింది. ఓకే, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్లో. చూడండి అమ్మా, ప్రిన్సిపల్ మనకి 20,000 అనుకోండి. ప్రిన్సిపల్ ఈజ్ 20,000, రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 15% per annum. Then find the simple interest. Then find the simple interest for 146 days అంటాడు. Then find the simple interest for 146 days అంటాడు, రైట్. చూడండి అమ్మా, పర్ యానం అన్నాడు ఇక్కడ, రైట్. రెండు కన్వర్ట్ చేద్దాం చూడండి. 146 days by 365, దట్ ఈస్ 2/5 అంతే కదా. 2/5 into 15 ఎంత వస్తుంది? 5 3s 6% వస్తుంది. ఓకే, ఇక్కడ 6% వస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం చూడండి. సో 15% కదా, రైట్. 73 days అంటే మనం ఏం రాస్తాము? 73 days అంటే 1/5 రాస్తాము కదా. 15% by 5 ఎంత? 3% per 73 days. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 146 days ఇచ్చాడు. దట్ ఈస్ 3% into 2 ఎంత? 6%. అక్కడ 6%, ఇక్కడ 6% వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటాము? 6% అంటే 6% కెన్ బి రిటన్ యాజ్ 3/50 అంతే కదా. 6% కెన్ బి రిటన్ యాజ్ 3/50. సో చూడండి, మనకు 50 ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. ఓకే, అప్పుడు 3 ఎంత అంటున్నాడు. సో 50 into హౌ మచ్? 400. 50 into 400 ఈజ్ 20,000 అంతే కదా. నెక్స్ట్ 3 into 400 ఎంత అమ్మా? 1200. సో దీస్ ఆర్ ద మోడల్స్ ఇన్ ద కాన్సెప్ట్ 2, రైట్. దీస్ ఆర్ ద సమ్ కేసెస్ ఆర్ మోడల్స్ ఇన్ ద కాన్సెప్ట్ 2. సో ఏం డిస్కస్ చేసుకున్నాం మనం కాన్సెప్ట్ 2లో? What we discussed in the concept 2, when he given quarterly. So quarterly ఇస్తే ఎంతమ్మా? ఎంతతో డివైడ్ చేయాలి? క్వార్టర్లీ ఇస్తే we have to divide by 4. నెక్స్ట్ 73 days ఇచ్చాడు అనుకోండి, we have to divide by 5. హాఫ్ ఇయర్లీ ఇస్తే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. హాఫ్ ఇయర్లీ ఇస్తే డివైడ్ బై 2. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు look at in simple interest. Okay, so in the next session we'll see problems, previous year problems on quarterly and 73 days. Questions based on when sum amounts to right certain amount in some years and the questions nina chusam kada, right. Continuing from previous session, right. So let's see this question. So what is the demand of question here? Question ఏమంటున్నాడు? In what time 72 becomes 81 at 61/4% per annum
సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, తెలుగులో ఏమంటున్నాడు, ఏ సమయంలో, ఎంత సమయంలో 72 అసలు సాధారణ వడ్డీకి 81 అవుతుంది అంటున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 61/4%. రైట్. సో హౌ వి డూ దిస్ క్వశ్చన్? ఫస్ట్ చూడండి అమ్మా, 72 రూపీస్ ఉన్నాయంటమ్మా నా దగ్గర. ఓకే, ఐ హ్యావ్ 72 రూపీస్ విత్ మీ. సో ఇట్ విల్ బికమ్ 81. ఇట్ బికేమ్ 81. రైట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్? 1 year. ఇది ఏంటమ్మా, ప్రిన్సిపల్. ఇదేంటి అమౌంట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్? అమౌంట్. ఓకే, సో ఇక్కడ ప్రిన్సిపల్, ఇదేంటమ్మా, అమౌంట్. రైట్. చూడండి, ప్రిన్సిపల్ 72, అమౌంట్ 81. బట్ మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా ఇక్కడ? ఇంట్రెస్ట్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఇది 72, ఇది 81. అంటే ఏమవుతుంది ఇక్కడ? విల్ గెట్ 19 హియర్. వాట్ ఈస్ దిస్? దిస్ 91 ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? దెన్ ఫైండ్ ద number of years అంటున్నాడు. రైట్. సో వి నో దట్ SI ఈక్వల్స్ టు PTR by 100. సో అప్లై దట్ basic formula here, you will get the answer. Right. So let's see, SI equals to PTR by 100. Okay. Right. So చూడండి అమ్మా, 72 రూపీస్. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 19 ఈక్వల్స్ టు, ఇదేంతమ్మా, 72 ఇంటూ ఎంత వస్తుంది మనకు? టైం కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 61/4% అంటే 25/4. ఇది ఇంటూ 100. సో 4 4s, 4 18s, ఇక్కడ ఎంతమ్మా, 2 9s, 2 2s. సో రైట్. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? x ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి? దిస్ వన్ ఈజ్ 9, నో, ఇట్స్ నాట్ 19, ఇట్స్ 9. ఓకే, సో x ఈక్వల్ టు ఏమవుతుంది? దిస్ వన్ ఈజ్ 9. రైట్. x ఈక్వల్స్ టు 18/9 వస్తుంది. x ఈక్వల్స్ టు 18/9. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 9 2s. సో హౌ మెనీ ఇయర్స్? 2 years. హౌ మెనీ ఇయర్స్ మా? 2 years. సో ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ప్రిన్సిపల్ 72 అయింది, అమౌంట్ 81 అయింది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇక్కడ? 9 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? SI ఈక్వల్స్ టు PTR by 100 ఫార్ములా అప్లై చేయాలి. సో అప్పుడు మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. సో దీన్ని వేరే విధంగా ఎలా చేయొచ్చు సార్ అంటే, ఇంకొక విధంగా చూడండి. సో అనదర్ మెథడ్. రైట్. ఓకే, సో చూడండి, 100కి ఇక్కడ 72కి ఎంత వచ్చిందమ్మా? 72కి హౌ మచ్ యూ గాట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 72 you got 9. For 72 you got 9. For 100 how much you will get? For 100 how much you will get? So 9 1s are 9 8s are. Okay, so ఎంత వచ్చింది? 9 1s are 9 8s are. సో ఇక్కడ 8 into 12.5, ఇక్కడ 1 into 12.5, సో 12.5. సో 100కి మనకు 12.5 వచ్చిందమ్మా. 100కి ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. ఇది అనదర్ లాజిక్ మా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్. సో 100కి ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. సో వి నో దట్ SI, టు ఫైండ్ SI టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే కదా? SI ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్. సో వాట్ ఈస్ దిస్ హియర్? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 12.5 ఈక్వల్స్ టు టైం అనుకోవాలి కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 25/4. ఓకే, 25/4. 12.5 ఇంటూ 2, రైట్, 2 2s. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ టైమ్ హియర్? 2 years. Okay, you can use either of the method, but this one is important. This logic is very very important. Okay, right. So మీరు SI ఈక్వల్స్ టు PTR by 100 అన్న వాడండి, లేకపోతే ఈ లాజిక్ అన్న వాడండి. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ?
Answer 2 years. What is the answer? 2 years. Okay, so let's see the next question. So students, let's see this question. A sum of money amounts to 5,200 in 5 years and 5,680 in 7 years at simple interest. The rate of interest per annum is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, కొంత సొమ్ము అంట 5 సంవత్సరాలలో 5,200 అవుతుంది, మరియు 7 సంవత్సరాలలో 5,680 రూపాయలు అవుతుంది. అప్పుడు దాని యొక్క వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. రైట్, వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. చూడండి అమ్మా, ఫస్ట్ నిన్న ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఫర్ దిస్, అంతే కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఫర్ దిస్. సో సమ్ కనుక్కోవాలి. రైట్, సో దిస్ సమ్ అమౌంట్స్ టు 5,200 ఇన్ హౌ మెనీ ఇయర్స్ మా? 5 years. And again it will become 5,680 in how many years? 7 years. Okay, right. So let's see what is the difference between these two. 5, 7, 2 years. Okay, so here what is the difference? What is the difference? 480. ఓకే, ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ డిఫరెన్స్ 2 years ఎందుకు తీసుకున్నారంటే, చూడండి అమ్మా, 5 years నుండి 7 yearsకి వెళ్ళే వరకు ఎంత పెరిగింది? 480 పెరిగింది, అంతే కదా. సో అందుకే డిఫరెన్స్ తీసుకున్నాను. రైట్, సో ఇక్కడ ఎంత? 480. రైట్, సో నేను ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే, టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ప్రిన్సిపల్ ఇంటూ 100. Right, so let's find out the simple interest per annum. How much is simple interest? 2 years ki enta ma simple interest? 480. This is simple interest ma. 1 year ki enta? 240. Right, but ikkada manaku sum kanukovali. Sum kanukunte chudandi 5 years lo 5,200 avutundi. Right, appudu ఇప్పుడు మనకు 1 year కి 240 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్. అదే 5 years కి ఎంత అవుతుంది? 5 years కి ఎంత అవుతుందమ్మా? 1,200 అవుతుంది కదా. అంటే చూడండి, ప్రిన్సిపల్ అనేది ఎంత అమౌంట్ అవుతుంది? 5,200 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో? 5 yearsలో. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1,200. రైట్, సో వి నో దట్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5,200. So we have to find the principal, no? Right, so this is interest and this is amount. Right, so what should we get here to get 5,200? ఇక్కడ ఎంత మా? 4,000 రావాలి. ఓకే, హౌ మచ్? 4,000. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతమ్మా? ఇప్పుడు 4,000 సొమ్ము. ఓకే, ప్రిన్సిపల్ అనేది సొమ్ము ఎంత? 4,000 వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్లీ మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. పర్ యానంకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా? 240 బై, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ నౌ? 4,000 ఇంటూ 100. 0 zeros cancel, 0 0. 6%. So rate of interest equals to 6%. What is the answer? Option D. ఓకే, సో ఇలా చేయాలమ్మా జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో? ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఓకే, ప్రిన్సిపల్ కనుక్కొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 800 becomes 956 in 3 years. Okay, at a certain rate of simple interest, if the rate of interest is increased by 4%, what amount will be 800 become in 3 years అన్నాడు. యాక్చువల్ ఏమైందంటమ్మా ఇక్కడ అంటే, 800 అనేది 956 రూపాయలు అయిందట. ఎన్ని సంవత్సరాలలో? 3 సంవత్సరాలలో. అయితే ఏమంటున్నాడు, ఆ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇవ్వలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. అయితే తర్వాత
ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% పెంచినట్టయితే ఆ 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ చూడండి, దీన్ని 2 టైప్స్గా చేద్దాం, 2 వేస్లో చేద్దాం. ఒకటేమో షార్ట్కట్లో చేద్దాం, ఒకటేమో కొంచెం లాంగ్ మెథడ్ వస్తుంది. సో యూ కెన్ యూస్ ఐదర్ ఆఫ్ దీస్ మెథడ్స్. సో ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 800 ఉంది. ఓకే, సో ఇక్కడ 800 ఉంది. ఇది ఎంత అయిందమ్మా? 3 ఇయర్స్లో 956 అయింది, అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకు, ఎంత అయింది? 3 ఇయర్స్లో 956 అయింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% పెంచాడంట పర్ ఇయర్కి, 4% పర్ ఇయర్కి పెంచాడంట. అప్పుడు ఏమంటున్నాడు? ఈ 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో డైరెక్ట్గా ఇది చూడండి అమ్మ, ఇది షార్ట్ కట్ మెథడ్. చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు 800 చూడండి, మనకు 4% పర్ యానం పెంచాడంట. అయితే 3 ఇయర్స్కి ఎంత పెంచుతాడు? 3 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? 4% ఇంటూ 3. ఓకే, 4% ఇంటూ 3 అంటే ఎంత? 12%. 800లో 12% ఎంత? 800 12% ఎంత? 96, అంతే కదా. ఓకే, అప్పుడు ఈ 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని క్వశ్చన్లో అడుగుతున్నాడు, అంతే కదా. చూడండి, 956 అంటే 12 1 5 1 0 1 0 5 2. సో ఆప్షన్ సి వచ్చింది. ఓకే, ఇది షార్ట్ కట్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. 800 3 సంవత్సరాలలో కొంత వడ్డీ రేటుతో 956 రూపాయలు అయిందమ్మా. అయితే అదే వడ్డీ రేటును 4% పెంచినట్టయితే అది ఎంత అవుతుంది అంటున్నాడు. 800 ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో మామూలుగా మనకి ఎక్స్ పర్సెంట్తో సంబంధం లేదు ఫస్ట్. సో డోంట్ కన్సిడర్ దిస్ ఎక్స్ పర్సెంటేజ్. ఓకే, సో ఏం చేయాలి? 4% పెరుగుతుంది కదా, 4% 1 ఇయర్, 4% పెరుగుతుంది 1 ఇయర్కి. అదే 3 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? 12%. ఈ 12% అనేది 800 మీదనే పెరుగుతుంది కానీ 956 మీద పెరగదు. ఓకే, సో 800 అనేది 12% మీద పెరుగుతుంది కాబట్టి ఎంత పెరుగుతుంది? 96 పెరుగుతుంది. ఒకవేళ తగ్గింది అనుకోండి, మైనస్ రాయాలి ఇక్కడ. సో పెరుగుతుంది అన్నాడు కాబట్టి, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను 96 రాశాను. సో ఎంత వస్తుంది? 1052. ఇది షార్ట్ కట్. ఓకే, ఇది సింపుల్ షార్ట్ కట్ మా. రైట్. సో లెట్స్ డూ అదర్ మెథడ్. దస్ ఈజ్ ఆల్సో షార్ట్ కట్, బట్ కొంచెం లెంతీగా వస్తుంది దీన్ని కంపేర్ చేస్తే. రైట్, కొంచెం లెంతీగా వస్తుంది. రైట్. సో లెట్స్ ట్రై దిస్. ఇక్కడ చూడండి, మెథడ్ 2 రాసేయండి. మెథడ్ 2. ఓకే, రైట్. సో మెథడ్ 2లో చూడండి, 800 అంట ఎంత అయిందంట? 956 రూపాయలు అయినాయట, అంతేదా? ఎన్ని సంవత్సరాలలో? 3 సంవత్సరాల్లో. రైట్. అంటే చూడండి ఎంత పెరిగిందమ్మా 3 సంవత్సరాలలో? సింపుల్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ కదా, ఇదేమవుతుంది? ఇది అమౌంట్ అవుతుంది. రైట్. 800 అనేది 956 అయింది, అంటే ఎంత పెరిగింది? 150 రూపీస్ 6 పెరిగింది. ఓకే, ఎంత పెరిగింది? 156 రూపీస్ పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో ఇట్ బికేమ్ 156 రూపీస్. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? మనం 1 ఇయర్ కనుక్కోండి. నేను ఇంతకుముందు క్వశ్చన్లో ఏం చెప్పాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం ఉండాలి. సో 3 ఇయర్స్కి 156 అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 32 వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది? 32. వాట్ ఈస్ దిస్? సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 52 కదా. 52 by 800 into 100. 0 0 cancel. So how much you will get? 6.5. అంతేనా? ఓకే, 6.5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6.5%. నెక్స్ట్ ఏమన్నాడు? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు ఎంతమ్మా? 4%. ఇంక్రీజ్డ్ బై 4% అంటే ఎంత వస్తుంది? 10.5%. సో ఇప్పుడు సెకండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందమ్మా? 10.5%. ఈ 10.5%తోని 800 అనేది 3 ఇయర్స్లో ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా? 800 ఇంటూ 10.5 అంటే 105/10 ఇంటూ 100 ఇంటూ 3. ఓకే,
సో 0 0 క్యాన్సల్. సో 5 2s 10, 21s. Okay, this is simple interest, right? 21s, this is 4s. Okay, 12 into 21. 21 into 12 ఎంతమ్మా? How much? So 24, 21 ఎంతమ్మా? 40 to 21 కదా? Yes. 21 into 12, 40 to 21, 252. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా మనకు? 52. సో ఎంత? 252. ఓకే, బట్ మనం ఏమంటున్నాడు? అమౌంట్ కనుక్కోమంటున్నాడు. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు, రైట్, సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనం కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు, ప్లస్ 252. వాట్ ఈజ్ ఆన్సర్ నౌ? ఆన్సర్ 1052. సో చూడండి అమ్మా, ఇది ఎంత లెంతీగా ఉందో. ఇది బెటరా ఇది బెటరా మీరే అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, సో ఏది బెటరో మీరే అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. రైట్. సో వాట్ ఈజ్ ఆన్సర్ నౌ? దిస్ ఈజ్ వెరీ 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 ఈజీ. ఈ మెథడ్ వాడుకోండి అమ్మా. జస్ట్ యూజ్ దిస్ మెథడ్. 1052. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 in 3 years and 925 in 4 years at some rate of interest, right? So the sum is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 in 3 years మా. ఓకే, కొంత సొమ్మట 3 సంవత్సరాలలో 850 అవుతుందంట. ఓకే, అదే 4 సంవత్సరాలలో 925 అవుతుందట. అప్పుడు ఏమంటున్నాడు? రేట్ ఆఫ్, బట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ద సమ్ అనుకోమంటున్నాడు. అందరూ ఏం చేస్తారంటే కాంట్ బి డిటర్మైన్ అంటారు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కదా అని. రైట్. సో మనం చూద్దాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాము, సమ్ కూడా కనుక్కుందాం. ఫస్ట్ చూడండి అమ్మా, ఈ డిఫరెన్స్ ఎంత? 1 year. 1 yearకి ఎంత అయిందమ్మా? ఎంత పెరిగింది? సో 75 పెరిగింది. బట్ ఇక్కడ 3 years ఇచ్చాడు. సో 3 yearsకి ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత? 225. ఓకే, రైట్ దిస్ 225 హియర్. ఓకే, చూడండి అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 225 ఉంది, అమౌంట్ అనేది 850 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది చెప్పండి? రైట్. సో అమౌంట్ 850, ప్రిన్సిపల్ 225, సారీ సింపుల్ ఇంట్రెస్ట్ 225, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ ఎంతమ్మా? 625. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 625. సో ఇక్కడికి మన ఆన్సర్ అయిపోతుంది, ఆప్షన్ సి వస్తుంది. బట్ ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కుందాం, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లాగా అయిపోతుంది. రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా? రైట్, చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 year సింపుల్ ఇంట్రెస్ట్ బై ఎంత ఉంది? ప్రిన్సిపల్ 625 into 100. సింపుల్ కదా. చూడండి, 325s 25 25s 25 4s ఎంత? 12%. ఎంతమ్మా? 12%. ఓకే, సో చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, సమ్ కనుక్కోవాలంటే సమ్ కూడా కనుక్కోవచ్చు. రైట్. సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ 1380 in 3 years and 1500 in 5 years. Find the rate of interest per annum. రైట్. సో ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడమ్మా? ఎంటీఎస్లో ఇచ్చాడు, కోల్కతా రీజన్లో ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, కొంత సొమ్మంట 3 సంవత్సరాలలో 1380 అవుతుందంట. నెక్స్ట్ 5 సంవత్సరాలలో 1500 అవుతుందంట. రైట్, చూడండి. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంతమ్మా? 2 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 120, అంతే కదా. 80 400 ఎస్ 120. మనకు
2 ఇయర్స్కి ఎంత ఉందమ్మా 120 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్. అదే 1 ఇయర్కి ఎంత ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ 60 ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు 3 ఇయర్స్ ఇచ్చాడు. సో 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 180 అవుతుంది. రైట్ దిస్ 180 హియర్. ఓకే, మనకు అమౌంట్ 1380 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ 180 ఉంది. అప్పుడు సమ్ ఎంత అవుతుంది, సొమ్ము ఎంత అవుతుంది చెప్పండి 1200 అవుతుంది. అంతే కదా, ప్రిన్సిపల్ అనేది 1200 అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ, వీ హ్యావ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. పర్ యానంకు సింపుల్ ఇంట్రెస్ట్, సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఎంత ఉందమ్మా 60 బై ప్రిన్సిపల్ ఎంత 1200 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 12 5 ఎంత 5%. ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, సింపుల్గా చేద్దామమ్మా. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, we have one question left. Right, a sum of money amounts to 12,900, right, 14,250 at the end of the 4th and 5th year respectively at a certain rate of simple interest. Then find the rate of interest అన్నాడు. సో చూడండి, సింపుల్ మనకు సమ్ ఇవ్వలేదు. 4 ఇయర్స్కి 12,900 అవుతుందంట. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత అవుతుందటమ్మా 14,250 అవుతుందంట. రైట్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ, టేక్ ద డిఫరెన్స్ ఫ్రమ్ 4th ఇయర్ టు 5th ఇయర్. డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి. రైట్, సో ఇక్కడ 1 ఇయర్ డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి. సో దిస్ ఈజ్ 100, 13 ఎంతమ్మా 1350 వస్తుంది. ఓకే, సో రైట్ 1350. సో 1 ఇయర్కి 1350 ఉంది మా. ఓకే, ఇక్కడ 4 ఇయర్స్కి ఎంత అవుతుంది చెప్పండి. 4 ఇయర్స్కి ఎంత 135 ఇంటూ 4, సో 22. సో హౌ మచ్ 54, అంతే కదా 54 అంటే 5400 అవుతుంది. 5400 ఏంటిది 5400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అప్పుడు అమౌంట్ 12,900 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 5400 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత 7,500 అవుతుంది. అంతే కదా, ప్రిన్సిపల్ 7,500 అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ప్రిన్సిపల్ మనకి 7,500 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం 1350 ఉంది. మనం వడ్డీ రేట్ కనుక్కోవచ్చు కదా. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ 1350 బై 7500 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఓకే, 25 3 ఇక్కడ ఎంత వస్తుందమ్మా 450. రైట్, సో 25 5 ఇక్కడ 90 ఇక్కడ ఎంతమ్మా 18%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ 18%. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి. So let's do the last question in this concept. The rate of interest for which 6,000 will amount to 6,900 in 3 years is అన్నాడు. ఏం కనుక్కోవాలి, we have to find the rate of interest. ఏమంటున్నాడమ్మా క్వశ్చన్లో, రైట్ 6,000 అంట 3 సంవత్సరాల్లో 6,900 రూపాయలు అవుతుందట. అయితే ఏమంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. చూడండి 6,000 ఎంత అవుతుందట 6,900 రూపాయలు అవుతుందట. ఎన్ని ఇయర్స్లో 3 ఇయర్స్లో. రైట్, ఇదేంటమ్మా ప్రిన్సిపల్ సొమ్ము, ఇదేంటి అమౌంట్. వి నో దట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 6,000 6,900 ఇక్కడ ఎంత వస్తుంది 900 వస్తుంది. రైట్, 3 ఇయర్స్కి 900 వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుందమ్మా 300 వస్తుంది. ఓకే, సో కెన్ వి ఫైండ్ అవుట్ నౌ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్, చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం హౌ మచ్ 300 బై ప్రిన్సిపల్ ఎంత 6,000 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 30 by 6 ఈజ్ నథింగ్ బట్
5%. ఓకే, ఎంతమ్మా? 5%. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ వెన్ ఏ సమ్ అమౌంట్స్ టు కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? వెన్ ఏ సమ్ అమౌంట్స్ టు ఇన్ సమ్ ఇయర్ అనేది మన కాన్సెప్ట్. సో ఇవన్నీ ఈ 10 క్వశ్చన్స్ అనేటి ఆ కాన్సెప్ట్ సంబంధించినవి అమ్మా. రైట్, దిస్ 10 questions are more than enough to understand that concept very easily overallly. Okay, so this concept we used widely in the arithmetic, right? So we use this in the percentages. Okay, right? So percentages, simple interest, compound interest. Okay, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ 3 ఏరియాస్లలో వాడతాము, ఇంకా వేరే ఏరియాస్లలో కూడా వాడతాము. ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum అండ్ 6% per annum. 6% per annum. A given 1,000 rupees to B and C at the rate of 5% per annum, 6% per annum. At the end of the year, if he gains 56 rupees, at the end of the year, if he gains, that means they paid 56 rupees to him. Then find amount taken by B and amount taken by C from A. Okay, సో తెలుగులో చూద్దాం. చూడండి, ఏ అనే అతను B మరియు Cకి 1000 రూపాయలు ఇచ్చాడు. Bకేమో 5% వడ్డీ రేటుతో, Cకేమో 6% వడ్డీ రేటుతో సంవత్సరానికి ఇవ్వగా ఏకు 56 రూపాయలు లాభం వచ్చింది. అయితే బి ఎంత తీసుకున్నాడు, సి ఎంత తీసుకున్నాడు కనుక్కోండి అంటాడు. రైట్, సో ఇక్కడ లాజిక్ ఏంటమ్మా? క్వశ్చన్లో ఓవరాల్లీ ఏ గాట్ 56 రూపీస్ యాజ్ ప్రాఫిట్ అంటాడు. ఓవరాల్లీ ఏ గాట్ 56 రూపీస్ యాజ్ ప్రాఫిట్ అంటాడు. సో అలాంటప్పుడు ఎలా చేయాలి చూడండి. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు ఫైండ్ బి. జాగ్రత్తగా వినాలమ్మా. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు ఫైండ్ బి, దెన్ క్లోజ్ ద బి నౌ. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద బి, క్లోజ్ ద బి. ఇక్కడ బి తీసేసానమ్మా. ఓకే, ఇక్కడ ఏముందమ్మా? ఏ ఉంది, సి ఉంది. రైట్, సో చూడండమ్మా, 6% per annum అంటే 1000లో 6% ఎంతమ్మా? ఇన్ 1000 6% ఈజ్ హౌ మచ్? 60. ఇన్ 1000 6% ఈజ్ హౌ మచ్? 60. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. ఆ 4 డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే, రైట్, 4 అనే డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే వీటి మధ్యలో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 1% ఉంది. ఆ 1% డిఫరెన్స్కి 4% వచ్చిందమ్మా. 4 రూపీస్ వచ్చింది. 1% డిఫరెన్స్కి 4 రూపీస్ వచ్చింది. రైట్, చూడండి అమ్మా, 1% 4 అయితే మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత అనుకుంటాము? 100% అనుకుంటాం, అంతే కదా. సో 100% ఎంత? 1% 4 అయింది అనుకోండి, 100% ఎంతమ్మా? 400. సో ఈ 400 ఎవరు తీసుకున్నారు? బి తీసుకున్నాడు. 400 ఎవరు తీసుకున్నారు? బి తీసుకున్నాడు. రైట్, మనం ఏమంటారు నెక్స్ట్? బి కనుక్కున్నాం, సి కనుక్కోవాలి. టోటల్ ఎంత ఉందమ్మా? టోటల్ వీ హ్యావ్ 1000 రూపీస్ మా. సో బి ఆల్రెడీ టేకెన్ 400 హియర్, అంతే కదా. సో 400 పోతే రిమైనింగ్ ఇంకెంత ఉంటాయమ్మా? రిమైనింగ్ 600 ఉంటాయి. ఆ 600 ఎవరు తీసుకుంటారు? సి తీసుకుంటాడు. రిమైనింగ్ 600 ఎవరు తీసుకుంటారు? సి తీసుకుంటారు. రైట్, సో సి ఇక్కడ కూడా కనుక్కోవచ్చు కదా సార్ అంటే కనుక్కోవచ్చు మా. రైట్, సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ సి. సో ఇప్పుడు నేను కనుక్కోవాలి, సి కనుక్కోవాలనుకుంటున్నాను. సి కనుక్కోవాలంటే సిని క్లోజ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు సిని క్లోజ్ చేసామమ్మా, ఇక్కడ ఏముంటుంది? 5 ఉంటుంది. నేను సి క్లోజ్ చేసినప్పుడు మీకు ఏం కనబడుతుందమ్మా? 5 కనబడుతుంది. సో చూడండి, 5 అనేది 1000లో ఎంత చెప్పండి? 5 అనేది 1000లో ఎంత పర్సెంట్? 50%. అంటే సారీ, 5 అనేది 5% అనేది 1000లో 50 రూపీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 6 కదా. ఈ 6 అనేది ఎందుకు వచ్చిందమ్మా? 1% డిఫరెంట్ ఉండడం వల్ల 6 వచ్చింది.
So 1% difference is 6 now. Then 100% how much? 600. So this 600 is nothing but C. C ఎంత తీసుకున్నాడు ఇక్కడ? 600 తీసుకున్నాడు. B ఎంత తీసుకుంటున్నాడు? 400 తీసుకుంటున్నాడు. రైట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆన్ ఓవరాల్లీ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో చూడండి అమ్మా, ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ గివెన్ 36,000 rupees to A given 36,000 rupees to B and C. B at the rate of 10% per annum. This is very very important. per annum ఉండాలి. మనకు 10% 2 years కన్నాడు అనుకోండి, మనం per annumలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో 10% per annum and C 15% per annum. 15% per annum. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అంట 36,000ను బికి 10% per annumతో ఇస్తున్నాడు, సికి ఏమో 15% per annumతో ఇస్తున్నాడు. అయితే అప్పుడు ఏమైందంటమ్మా, ఏమైంది? అతనికి ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందట అంటే, ఓవరాల్గా ప్రాఫిట్ 4,000 రూపీస్ వచ్చాయంట. ఓకే, లేకపోతే ఓవరాల్గా ప్రాఫిట్ అతనికి 3,800 రూపీస్ వచ్చాయి అనుకోండి. 3,800 రూపీస్. హిస్ ఓవరాల్ ప్రాఫిట్ ఈజ్ 3,800 రూపీస్. ఓకే, చూడండి అప్పుడు ఏమంటాడు మనల్ని? బి ఎంత తీసుకున్నాడు, సి ఎంత తీసుకుంటాడు కనుక్కోమంటాడు. రైట్. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, ఫస్ట్ ఏం చేయాలి? బి కనుక్కోమంటారా, సి కనుక్కోమంటారా, మీ ఇష్టం. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ సి. నేను సి కనుక్కుంటున్నాను. సి కనుక్కుంటున్నా అంటే సిని క్లోజ్ చేస్తున్నా కదా, అంతే కదా, సిని క్లోజ్ చేస్తున్నా. రిమైనింగ్ ఏముంటుంది? బి ఉంటుంది. బి అంటే 36,000లో 10% ఎంతమా? 36,000లో 10% ఎంత అవుతుంది? ఎంత వస్తుందమ్మా? 3,600. రైట్, 3,600. మనకు 3,600 అనేది ఇక్కడ వచ్చింది, బట్ యాక్చువల్గా ఎంత వచ్చింది? అతని ఓవరాల్గా 3,200 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 3,800 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత? 200. ఈ డిఫరెన్స్ 200 ఎందుకు ఉంచారంటే, ఇక్కడ చూడమ్మా, ఇదేమో 15% ఉంది, ఇదేమో 10% ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య డిఫరెన్స్ 5%. ఆ 5% డిఫరెంట్ ఉండడం వల్ల అక్కడ ఎంత వచ్చిందంటే 200 అనేది డిఫరెన్స్ వచ్చింది. 5% అనేది 200 అయితే 100% ఎంత కదా? సో 5 × 200 ఎంతమ్మా? 40. రైట్. 5 × 40 ఎంతమ్మా? 200. నెక్స్ట్ 100 × 40 ఎంత వస్తుంది? 4,000. ఈ 4,000 ఎవరు తీసుకున్నారు? మనం ఎవరిని క్లోజ్ చేశాము? సిని క్లోజ్ చేశాము. సి ఎంత తీసుకున్నాడు? 4,000 తీసుకున్నాడు. సి ఎంత తీసుకున్నాడమ్మా? 4,000 తీసుకున్నాడు. ఓకే, రిమైనింగ్ ఏముంటుంది? 36,000 ఉంటుంది. సో అప్పుడు బి ఎంత తీసుకుంటాడు? 36,000 మైనస్ 4,000 ఎంత వస్తుంది మా? 32,000. బి ఎంత తీసుకుంటాడు? 32,000. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఓవరాల్లీ కాన్సెప్ట్. సో దీన్ని అలిగేషన్ కూడా చేయొచ్చు మా, దీన్ని అలిగేషన్లో కూడా చేయొచ్చు. రైట్. సో లెట్స్ సీ హౌ టు డూ అలిగేషన్ మెథడ్. ఓకే, అలిగేషన్ మెథడ్ కూడా చేయొచ్చు దీన్ని. ఓకే, రైట్. సో అలిగేషన్లో చూడండి ఎలా చేస్తామో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని చేద్దాం. అలిగేషన్ మెథడ్ అని పెట్టుకోండి. సో ఇది మనకు నెక్స్ట్ కాన్సెప్ట్లో అలిగేషన్ వస్తుంది. ఆ అలిగేషన్ మెథడ్ కూడా ఇక్కడ వాడతాము. యాక్చువల్లీ అలిగేషన్ అనేది అలిగేషన్ మిక్సర్స్లో మనం ఆ టాపిక్ వాడతాము. రైట్, అలిగేషన్ మిక్సర్స్లో మనం ఈ టాపిక్ వాడతాం కదమ్మా. సో ఇక్కడ అది అప్లై చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఎంతమ్మా? 56 యాక్చువల్లీ, అంతే కదా. చూడండి మా, 1000 రూపీస్లో 56 ఎంత పర్సెంట్ చెప్పండి? 1000 రూపీస్లో
1000 రూపీస్లో 56 ఎంత పర్సెంట్ చెప్పండి? 0 0 క్యాన్సల్, 5.6. ఓకే, అలిగేషన్ ఎలా ఉంటుందమ్మా? అలిగేషన్ ఐడియా ఉందా? అలిగేషన్ చూడండి, అలిగేషన్లో ఓవరాల్లీ అనేది అంటే ఓవరాల్గా వచ్చేదాన్ని మనము ఈ మధ్యలో రాయాలి. ఎంత? 5.6. ఓవరాల్గా వచ్చేదాన్ని ఏంటంటే మధ్యలో రాయాలి. సో ఈ మధ్యలో ఉన్నదానికంటే ఇక్కడ స్మాల్ ఆర్ బిగ్ నెంబర్ ఉండాలి, ఇక్కడ బిగ్ ఆర్ స్మాల్ నెంబర్ ఉండాలి. రైట్, ఒకవేళ ఇక్కడ స్మాల్ ఉందనుకోండి, ఇక్కడ బిగ్ నెంబర్ ఉండాలి దీంతో కంపేర్ చేస్తే. ఒకవేళ ఇక్కడ బిగ్ నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉండాలి. ఓకే, సో అది అలిగేషన్ రూల్. చూడండి 5.6 కదమ్మా, ఇది 5.6. యాక్చువల్ ఎంత ఉంది? 5 ఇక్కడ ఉంది, అక్కడ 6 ఉంది. చూడండి 6 అనేది 5.6 కంటే పెద్ద, 5 అనేది 5.6 కంటే చిన్న. రైట్, సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి, అలిగేషన్లో 0.4, ఇక్కడ 0.6. సో దట్ ఈస్ 2:3 వస్తుంది. ఎంత వస్తుంది అమ్మా? 2:3 వస్తుంది. చూడండి, సో ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎంతమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు? 1000 ఇచ్చాడు, అంతేనా? 5 పార్ట్స్ వి గాట్ 1000, అంతే కదా? చూడండి మనకు 5 పార్ట్స్ 1000 ఇచ్చాడు. రైట్, సో 5 పార్ట్స్ 1000 అంటే మనకు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 1 పార్ట్ 200 అవుతుంది. ఓకే, 5 పార్ట్స్ 1000 అయినప్పుడు 1 పార్ట్ 200 అవుతుంది. అదే అప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే బి వాల్యూ. బి ఎంత తీసుకున్నాడు? 2 అంటే 2 పార్ట్స్ అంటే 400. సి ఎంత తీసుకున్నాడు? 3 పార్ట్స్ అంటే 600. ఓకే, సో దీస్ ఆర్ ద షార్ట్ కట్ రైట్ ఇన్ ద అలిగేషన్. సో ఐదర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్ for allegation. Okay, so let's see right some questions based on this model. Okay, so we'll do allegation also, we'll do normal method also. రెండు మెథడ్లు చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు మా? ఏ మ్యాన్ హ్యాడ్ 16,000 part of which he lent 4% and at 5% rest at simple interest per annum. If the total interest received 700, అంటే టోటల్ అంటే ఓవరాల్లీ అన్నట్టు ఇక్కడ ఓవరాల్గా. ఓకే, ఓవరాల్లీ 700 in 1 year. ఇక్కడ 1 year పక్కా ఉండాలి. ఒకవేళ 2 years ఉంటే డివైడ్ చేయాలి 1 year రావడానికి. ద మనీ లెంట్ ఎట్ 4% per annum వాజ్ అన్నాడు. ఓకే, ఈ 4% per annum దగ్గర ఎంత మనీ తీసుకున్నాడు అంటున్నాడు. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఒక వ్యక్తి దగ్గర అంటే 16,000 ఉన్నాయటమ్మా. అయితే అందులో కొంత భాగం 4%కి, ఇంకో కొంత భాగం 5%కి ఇచ్చాడట. అప్పుడు ఏమంటున్నాడు? వానికి మొత్తం లాభం ఎంత వచ్చిందా అంటే 700 వచ్చిందట మొత్తం లాభం. ఎంత? సంవత్సరానికి. 2 సంవత్సరాలకైతే 350 తీసుకోవాలి. ఇక్కడ సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి 700 తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు? అయితే సంవత్సరానికి 4% వడ్డీకి ఇచ్చే డబ్బు ఎంత అంటున్నాడు. ఫస్ట్ చూడండి, విల్ అప్లై 2 కాన్సెప్ట్స్ హియర్. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏమో ఓవరాల్ కాన్సెప్ట్, సెకండ్ ఏమో అలిగేషన్ కాన్సెప్ట్. 2 కాన్సెప్ట్ రాసుకోండి మా. ఓకే, సో 2 కాన్సెప్ట్స్ ఎందుకు అంటున్నా అంటే మనకి ఏ కాన్సెప్ట్ ఎగ్జామ్లో గుర్తుకొస్తుందో అదే కాన్సెప్ట్. రైట్, అక్కడ ఏ కాన్సెప్ట్ గుర్తుకొస్తుందో మనకు తెలియదు. అంటే అప్పుడప్పుడు ఓవరాల్ గుర్తు రాకపోవచ్చు, అలిగేషన్ గుర్తు రావచ్చు. అప్పుడప్పుడు అలిగేషన్ గుర్తు రాకపోవచ్చు, ఓవరాల్ గుర్తుకు రావచ్చు. సో 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మన క్వశ్చన్లో ఏది తొందరగా గుర్తుకొస్తా అది తొందరగా చేద్దాం. రైట్, ఫస్ట్ మెథడ్ 1 చూడండి మా. సో వాట్ ఈజ్ మెథడ్ 1? ఓవరాల్లీ చూడండి అమ్మా. 16,000 పర్సన్ 1 కంట అంటే ఏ అనుకుంటున్నా ఇక్కడ, ఏ మరియు బి. పర్సన్ ఏకి 4% per annumతో, పర్సన్ బికి ఎంత 5% per annumతో ఇచ్చాడట. అయితే వాడికి అప్పుడు ఓవరాల్ ఎంత లాభం వచ్చిందట అంటే 700 వచ్చిందట. ఓవరాల్గా 700 వచ్చిందట. రైట్, సో ఫస్ట్ 4%కి ఇచ్చింది ఎంత అంటున్నాడు. 4%కి ఇచ్చిందంటే ఏది కనుక్కోమంటాడో అది క్లోజ్ చేయాలి కదా మనం, అంతే కదా? క్వశ్చన్లో మనల్ని ఏది కనుక్కోమని చెప్తే అది క్లోజ్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, క్వశ్చన్లో ఏది అడిగాడు? 4% అని అడిగాడు. నేను ఇది క్లోజ్ చేస్తున్నా. రిమైనింగ్ ఏది ఉంటుందమ్మా?
5% ఉంటుంది. నేను 4% క్లోజ్ చేసినప్పుడు 5% ఉంటుంది. సో 16,000లో 5% ఎంత? 800. అంతే కదా. 16,000లో 16,000 మా ఇంటూ 5/100. సో ఎంత వస్తుంది? 800 వస్తుంది. ఓకే, 800. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 100. సో ఈ 100 డిఫరెన్స్ ఎందుకు వచ్చిందమ్మా? బికాస్ హియర్ వీ హ్యావ్ డిఫరెన్స్ 1%. Because we have difference here 1%. For 1% it is 100. Then for 100% it is how much? 10,000. So that means at the rate of 4%, a man took 10,000 rupees. At the rate of 4%, a man took 10,000 rupees ma. Okay, so this is clear. Option C వచ్చింది మనకు. ఓవరాల్గా కూడా చూద్దాం. సో లెట్స్ సీ ఓవరాల్. ఓకే, సో ఓవరాల్గా ఎలా చూద్దాం చూడండి. ఓవరాల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ అలిగేషన్ చూద్దాం. అలిగేషన్ ఎలా చేస్తాము? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ప్రాఫిట్. అతనికి ఓవరాల్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కోవాలి. చూడండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా పర్ ఇయర్కి ఎంత ఉందమ్మా? ఎంత వచ్చింది? 700/16,000 into 100. 0 0 cancel, this one cancel. సో ఇక్కడ ఎంత వస్తుంది? 35 2s here 8. సో 35/8 వస్తుంది ఇక్కడ. 35/8. ఓకే, సో 35/8 అంటే ఏం రావచ్చు మనం? సో 32 అండ్ ఇంకెంత ఉంటుందమ్మా? 3 ఉంటుంది. సో రైట్, 32 అంటే 4 3/8 అని అర్థం. ఓకే, 4 3/8. సో చూడండి, ఫస్ట్ 4% 5%, 4% 5%. సో దీన్ని 35/8 డైరెక్ట్ రాస్తున్నా. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? ఈ 8కి చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటమ్మా? కన్వర్ట్ చేస్తా ఉండి 4/1 5/1. ఓకే, 4/1 5/1. సో 181. 181కి ఎల్సిఎం ఎంతమ్మా? 8. అంతే కదా. 8కి ఎల్సిఎం ఎంత? 8. ఓకే, సో అప్పుడు దీన్ని ఏం రాస్తాం మనము? దీన్ని ఏం రాస్తాం చూడండి, 32 40 35 అని రాస్తాం. 32%, 40%, 35% అని రాస్తాము. రైట్, సో డివైడ్ దిస్ 5:3 వస్తుంది. అంతే కదా. 40 - 5, 40 - 35 5. సో 35 - 32 3. ఓకే, 5:3. సో ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎంతమ్మా? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు? 16,000 ఇచ్చాడు. ఓకే, సో ఇది ఎవరికి ఇచ్చాడు? ఏ అనుకో, ఇది బి అనుకో. రైట్, మనం ఎవరికి ఇచ్చాడు కనుక్కోవాలి? ఎట్ ద రేట్ ఆఫ్ 4% పర్ యానంకి ఇచ్చింది కనుక్కోవాలి. అంతే కదా. అంటే 4% పర్ యానం అంటే 5 పార్ట్స్. అంతే కదా. సో 8 పార్ట్స్ 16,000 అవుతాయి. 5 పార్ట్స్ ఎంత అవుతాయి? 8 × 2,000 హియర్, 5 × 2,000 హియర్. ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 10,000 రూపీస్ అవుతాయి. ఓకే, what is the answer now? Answer 10,000 rupees. Right? So what is our answer? 10,000 rupees. So ila untayamma. Either you can use allegation or you can use overall concept. Okay? Right. So let's see other example also. Another question. Right. Question emanamma? 60,000 partly 5%, rest 4% simple interest. If the total interest 2560, the money lent at 4% అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? ఒకతనంట 60,000ను ఒకదాన్నేమో 5%, మిగిలిన దాన్ని 4% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడట. అయితే టోటల్గా అతనికి ఓవరాల్గా ఎంత వచ్చిందట అంటే 2560 వచ్చిందంట. ఎంత వచ్చిందట? 2560. అప్పుడు ఏమంటున్నాడు? 4% వడ్డీ రేటుతో ఎంత సొమ్ము ఇచ్చాడు అంటున్నాడు. రైట్, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఓవరాల్ చేద్దాం, తర్వాత అలిగేషన్ చేద్దాం.
ఓకే, సో ఫస్ట్ ఓవరాల్గా చూడండి, అతను అతని దగ్గర ఎంత ఉన్నదమ్మా, 60,000 ఉంది, అంతే కదా. నో హీ హ్యాస్ 60,000 విత్ హిమ్. సో ఆ 60,000 ఏం చేశాడు, ఇద్దరికి ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్. ఇది 60,000 మా. ఈ 60,000ని 5% ఇంట్రెస్ట్తో 4% ఇంట్రెస్ట్తో ఇచ్చాడు. అప్పుడు టోటల్గా ఎంత, 2,560 రూపీస్ అతనికి వచ్చింది వడ్డీ. ఇక్కడ ఏమంటున్నాడు, 4%కు ఎంత ఇచ్చాడు అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి చూడండి, ఫస్ట్ 5% 4% కదా. సో 4% కనుక్కోమన్నాడు కాబట్టి ఐ క్లోజ్ 4% హియర్. వాట్ వి లెఫ్ట్ 5%. 4% క్లోజ్ చేస్తే 5% ఉంటుంది. 60,000లో 5% ఎంతమా, 60,000లో 5% ఈజ్ హౌ మచ్, 3,000. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, డిఫరెన్స్ ఎంతమ్మా, 440 కదా, అంతే కదా. 3,000 అంటే ఇది 3,000, 5,000, 2,560 డిఫరెన్స్ 440. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 1%. బికాస్ ఆఫ్ 1% we got the difference 440, రైట్. సో 1%కి ఎంత వచ్చిందమ్మా, 440 వచ్చింది. అదే 100%కి ఎంత వస్తుంది, 44,000 వస్తుంది, 44,000. ఓకే, ఎవరు 4% ఇంట్రెస్ట్ దగ్గర తీసుకుంటే 44,000 రూపీస్ తీసుకున్నాడు అతను. 4% ఇంట్రెస్ట్ దగ్గర 44,000 తీసుకున్నాడు. సో ఇది ఓవరాల్ మెథడ్. నెక్స్ట్ అలిగేషన్ చేద్దాం, అలిగేషన్ కూడా చేద్దాం, ఎందుకంటే మీకు యూ కెన్ యూస్ 2 మెథడ్స్ నో. సో అది చాలా బాగుంటుంది 2 మెథడ్స్ వాడుకుంటే. ఓకే, సో లెట్స్ సీ అలిగేషన్ మెథడ్, రైట్. సో అలిగేషన్ మెథడ్ అంటే చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఒకటేమో 5%, ఒకటేమో 4%, రైట్. సో 2,560 పర్ ఇయర్ అన్నాడు, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా, 2,560 పర్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. టోటల్ ఎంతమ్మా. సో ఇలా కాకుండా ఒక పని చేద్దాం చూడండి అమ్మా, ఇప్పటివరకు ఏం చేసామంటే ఓవరాల్ చేసాం. నెక్స్ట్ మన అలిగేషన్ మెథడ్లో ఏం చేద్దామంటే, అలిగేషన్ మెథడ్లో ఇంతకుముందు క్వశ్చన్లో మనకు ఈ 2,560ని 60,000లో ఎంతనో తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే అలిగేషన్ మెథడ్ ఎలా చేద్దామంటే చూడండి, ఈ 5%ని రూపీస్లో కన్వర్ట్ చేద్దాం, ఈ 4%ని రూపీస్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఎట్లాగో మనకు ఆల్రెడీ రూపీస్ ఉన్నాయి కాబట్టి ఈ అలిగేషన్ మెథడ్ కూడా చేయొచ్చు మనం, రైట్. చూడండి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 5% 60,000లో ఎంతమ్మా, 5% 60,000లో ఎంత, 3,000, అంతే కదా. ఈ 3,000 ఎలా వచ్చిందని మీకు డౌట్ వస్తుంది, అందుకే ఇక్కడ రాసేసుకోండి, 60,000 ఇంటూ 5/100. నెక్స్ట్ 4%, 60,000లో ఎంత, 2,400 మా. దిస్ ఈజ్ 60,000 by 4/100. సో 0 0 క్యాన్సిల్, యూ విల్ గెట్ 2,400. నెక్స్ట్ ఓవరాల్గా ఎంత, 2,560. ఓవరాల్గా 2,560. హౌ మచ్ యూ విల్ గెట్ హియర్, 160 హియర్. హౌ మచ్ యూ విల్ గెట్, 440, అంతే కదా. 440, 160. సో 0 0 క్యాన్సల్, 4 11s. ఓకే, సో ఎంతమ్మా టోటల్ పార్ట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ, 4:11. టోటల్ పార్ట్స్ ఎంత, 4:11. సో టోటల్ పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు, 4:11 అంటే 15 పార్ట్స్ అవుతుంది. 15 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడమ్మా, 15 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు. ఓకే, దెన్ 100% ఎంత అంటున్నాడు, అంటే 100 పార్ట్స్ ఎంత. సో ఏం కనుక్కోవాలి మనం, ఇది 11 పార్ట్స్ కనుక్కోవాలి కదా, 100% ఉన్నాం, 11 పార్ట్స్ కనుక్కోవాలి. ఎంతమ్మా, 4,000. 11 into 4,000 ఎంత వస్తుంది, 44,000 వస్తుంది, రైట్. సో యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ ఆర్ దిస్ మెథడ్, ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు, రైట్. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, మనకు 44,000 వస్తుంది, రైట్. ఎంతమ్మా, 44,000. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ 44,000,
రైట్. సో లెట్స్ సీ థర్డ్ క్వశ్చన్ నౌ. సో సెకండ్ క్వశ్చన్ ఎంత వచ్చిందమ్మా 44,000. లెట్స్ సీ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇది డిఫరెంట్ మెథడ్ మా. ఓకే, విల్ డూ దిస్. ఇన్ ఏ సర్టెన్ టైమ్ ద రేషియో ఆఫ్ సర్టెన్ ప్రిన్సిపల్ అండ్ ద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్ ఆర్ ఇన్ ద రేషియో 10:3. ఓకే, at 10% per annum. The number of years of the money was invested is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, కొంత టైం కంట రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 9 మరియు సాధారణ వడ్డీది 10:3 రేషియోలో ఉందట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10% పర్ యానం ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటున్నాడు. రైట్, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవచ్చు కదా. సో చూడండి, సో ప్రిన్సిపల్ ఈజ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత 10:3. ఓకే, ఈ రేషియో ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమా 3, ప్రిన్సిపల్ ఎంత 10. రైట్. సో వీ హ్యావ్ ఫార్ములా SI ఈక్వల్స్ టు PTR/100. SI ఈక్వల్స్ టు PTR/100. ప్రిన్సిపల్ ఎంతమా 10, టైం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 3, 0, 0, 0. సో టైం ఎంతమ్మా 3 years. ఓకే, ఇది డిఫరెంట్ మెథడ్ బా, బట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్పేశాను. సో వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ 2. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ సమ్ 12,000 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఏ సమ్ 12,000 డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, 2 partsగా డివైడ్ చేశాడట. కొంత సొమ్మును అంటే అదే 12,000ను 2 partsగా డివైడ్ చేశాడట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒకటేమో 3 yearsకి 12%తో, ఇంకొకటేమో 4 yearsకి 4.5 yearsకి 16%తో ఇచ్చాడట. అప్పుడు ఏమంటున్నాడు, ది రేషియో ఫస్ట్ పార్ట్ టు ద సెకండ్ పార్ట్ ఈజ్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, క్వశ్చన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకు డిఫరెంట్గా ఉంది సార్ అంటే, ఈక్వల్ అన్నాడు క్వశ్చన్లో. ఓకే, ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు చూడండి. రైట్. సో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుదాం. ఏ 12,000 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts దట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ 3 years 12% per annum and equal to the simple interest on the second part 4.5 years per annum is 16%. ఇక్కడ ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ టు ద సెకండ్ పార్ట్ అన్నాడు. అంటే తెలుగులో చూడండమ్మా, 12,000 వాడు 2 విధాలుగా 2 partsగా డివైడ్ చేశాడట. అయితే ఫస్ట్ పార్ట్ ఏమో 3 yearsకి 12% per annumతో ఇస్తున్నాడు. అది 4.5 yearsకి 16% per annumతో ఇచ్చిన దానికి ఈక్వల్ అంటున్నాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి రేషియో ఎంత అంటున్నాడు. రైట్. సో సింపుల్గా అబ్జర్వ్ చేయండి అమ్మా ఇక్కడ. రైట్, ఫస్ట్ పార్ట్. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా కనుక్కోవాలని చెప్పాను నేను. సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్స్ టు T/R మామూలుగా, అంతే కదా. SI ఈక్వల్స్ టు T/R, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ SI1 ఈక్వల్స్ టు SI2, SI1 ఈక్వల్స్ టు SI2, అంతే కదా. దీని మీద వచ్చిన వడ్డీ రేటు దీని మీద వచ్చిన వడ్డీ రేటుకి సమానం అన్నాడు. సో ఫస్ట్ ఎంత ఇచ్చాడమ్మా, 3 yearsకి ఎంత ఇచ్చాడు, 12% ఇచ్చాడు, అంతే కదా. 3 × 12. నెక్స్ట్ ఇదెంత ఇచ్చాడు, సెకండ్ 4.5 years అంటే 9/2 ఇంటూ ఎంతమ్మా, ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 16%. 4.5 yearsకి ఎంత ఇచ్చాడమ్మా, 16% ఇచ్చాడా, 16%. రైట్, ఫర్ 4.5 years ఇట్ ఈస్ 16% కదా. చూడండి, ఇప్పుడు ఇది SI1 ఈక్వల్స్ టు SI2, 3 × 12 ఈక్వల్స్ టు 9/2 ఇంటూ 16. సో చూడండి, SI1/SI2ను ఏం రాయొచ్చు మనం, 3 × 12/9/2 ఇంటూ 16.
8 8 cancel, 3 3s are 3 4s are 4 2s are. So SI1 by SI2 ఈక్వల్స్ ఎంతమ్మా 1/2. రైట్, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనని? ప్రిన్సిపల్ కనుక్కోమంటారు. అంటే వాడు ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి భాగానికి రెండవ భాగానికి ఉన్న నిష్పత్తి ఎంత అంటున్నాడు. మొదటి భాగానికి రెండవ భాగానికి ఉన్న నిష్పత్తి ఎంత అంటున్నాడు. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రపోర్షనల్ టు ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రపోర్షనల్ టు ద ప్రిన్సిపల్. అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పెరిగితే సింపుల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రిన్సిపల్ తగ్గితే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఎట్ ద రేట్ ఆఫ్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. రైట్, ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ SI1 by SI2 ఎంత వచ్చిందమ్మా? 1/2 వచ్చింది. సో అంటే చూడండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 2 ఇయర్కి, ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి A:B ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ కూడా ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ కూడా ఏమవుతుందమ్మా? A:B అవుతుంది. ఎందుకు సార్ అంటే దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ అని చెప్పాను. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు 1:2 ఉందమ్మా, 1:2 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది? 1:2 అవుతుంది. ప్రిన్సిపల్ ఏమవుతుంది? 1:2 అవుతుంది. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. రైట్, సో దిస్ క్వశ్చన్స్ ఆన్ ఈక్వల్ టు, సమానం అయినప్పుడు. నేను డివైడ్ చేయలేదు, ఓవరాల్నే చెప్తున్నాను, ఓవరాల్ ఈ కాన్సెప్ట్లోనే చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ఏంటమ్మా? దీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వెన్ 2 పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే 2 పార్ట్స్ నుండి వచ్చిన సాధారణ వడ్డీ అనేది సమానమైనప్పుడు ఈ క్వశ్చన్స్ టైప్స్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది డిఫరెంట్ క్వశ్చన్, మా ఇంతకుముందు చేశాం కదా. ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ 25:1, దెన్ ద రేషియో ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇచ్చాడు. SI ఈక్వల్స్ టు PTR/100 అప్లై చేయండి. SI ఈక్వల్స్ టు PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1 ఇచ్చాడు, ప్రిన్సిపల్ 25 ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు? 1 ఇయర్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. ఓకే, సో R పర్సంటేజ్ ఈక్వల్స్ టు 4%. ఎంతమ్మా? 4%. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 4,000 ఈజ్ లెంట్ అవుట్ ఇన్ 2 parts. One part at 4% simple interest, other part is 10% simple interest. If the annual interest is 352, then the sum lent at 8% అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడమ్మా? 4,000 రూపాయలంట 2 పార్ట్స్గా డివైడ్ చేశాడట. అయితే ఒకటేమో 8%ది, ఇంకోటేమో 10% పర్ యానము ఇస్తున్నాడట. అయితే ఓవరాల్గా అతనికి ఏమవుతాడట అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ 352 రూపీస్ వచ్చిందట. అయితే 8%కి ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది SSC టైర్ 2లో వచ్చింది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఓవరాల్ కాన్సెప్ట్ అప్లై చేద్దాము, తరువాత అలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేద్దాము. సో రెండు ఎందుకు అప్లై చేస్తున్నానో చెప్పాను మీకు ఏ మెథడ్ క్లిక్ అయితే ఎగ్జామ్లో ఆ మెథడ్ చేయొచ్చు. రైట్, ఫస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ ఎంత ఉందట? మన దగ్గర 4,000 రూపీస్నంట, ఒకటేమో 8% ఇస్తున్నాడట, ఇంకోటేమో 10% ఇస్తున్నాడట. అయితే ఓవరాల్గా ఎంత వచ్చిందట? 352 వచ్చిందంట. ఓకే, చూడండి, నేనేం కనుక్కోవాలి? 8% కనుక్కోవాలి కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ఫస్ట్ పార్ట్. 8% కనుక్కోవాలి కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఓకే, ఇది క్లోజ్ చేస్తే ఎంత ఉంటుందమ్మా? 10% ఉంటుంది. 4,000లో 10% ఎంతమ్మా? 400. 4,000లో 10% 400. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 48. డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 48. ఈ డిఫరెన్స్ 48 ఎందుకు వచ్చిందమ్మా? బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8% ఈజ్ 6, 10% ఈజ్ 4%. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది మనకు. రైట్, ఎంతమ్మా? 4% ఎంత ఇచ్చాడు మనకు? 48 వచ్చింది. అదే 100% ఎంత అవుతుందో చెప్పండి? 4 × 12, 100 × 12 ఎంతమ్మా? 1200. ఈ 1200 ఏంటమ్మా? 1200 8% పర్ యానంతో తీసుకున్నాడు వాడు. ఈ 1200 8% పర్ యానంతో తీసుకున్నాడు. అదే రిమైనింగ్ ఎంత ఉంటాయి? ఇంకా 2,800 అనేటివి
10% తీసుకున్నానని అర్థం. ఓకే, 10% per annumతో 2800 తీసుకున్నానని అర్థం. సో ఒకవేళ 2800 కనుక్కోవాలనుకుంటే ఎలా కనుక్కుంటామని చూడండి. సో మనం ఇది కనుక్కోవాలనుకున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేయండి. రైట్, ఇది కనుక్కుంటున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేస్తే 8% 4000 ఎంత 320 కదా. 320కి దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా 32. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉంది. 4 32 అయినప్పుడు అంతే కదా. 4% 32 అయినప్పుడు అప్పుడు ఎంతమ్మా 100% ఎంత కనుక్కోవచ్చు అంతేనా. సారీ 4% ఎంత ఇచ్చాడు ఇక్కడ 32 అంటే 4% 30 అయినప్పుడు. రైట్, సో ఇలా కనుక్కోవచ్చు ఇలా కూడా. సో ఇది ఓవరాల్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ అలిగేషన్ మెథడ్ చేద్దాం. ఓకే, అలిగేషన్. సో హౌ టు డూ అలిగేషన్ అనేది చెప్పేసాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు 8% ఇచ్చాడు. ఓకే, లేకపోతే దీన్నే డైరెక్ట్ రూపీస్లో కన్వర్ట్ చేద్దాం. 4000లో 8% ఎంతమ్మా 4000లో 8% 320 అంతే కదా. సో 4000 ఇంటూ 8% 320. నెక్స్ట్ 10% ఎంత 4000లో 400 అంతే కదా. 4000 ఇంటూ 10/100 400. ఈ 352 4000లో ఎంత పర్సెంట్ చెప్పండి. అవసరమా? అవసరం లేదు కదా, డైరెక్ట్ 352 ఇచ్చాడు కాబట్టి 352 రాసేద్దాం. పర్సంటేజ్ కనుక్కోమన్నట్లే కదా. సో 352. సో డిఫరెన్స్ ఎంత 48. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 32. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అలిగేషన్ రూల్ అప్లై కావాలంటే ఒకటేమో దీనికంటే చిన్నగా ఉండాలి, ఇంకొకటేమో ఈ మిడిల్ దానికంటే పెద్దగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మిడిల్ నెంబర్ ఆల్వేస్ రైట్. మిడిల్ నెంబర్ ఆల్వేస్ ఒకదానికంటే చిన్నగా ఉండాలి, ఒకదానికంటే పెద్దగా ఉండాలి. చూడండి ఈ మిడిల్ నెంబర్ దీనికంటే పెద్దగా ఉంది మా. ఈ 400 అనేది ఈ మిడిల్ నెంబర్ కంటే పెద్దది కదా. అంటే ఇదేంటి ఇది చిన్నది రైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మిడిల్ నెంబర్ అనేది దీనికంటే పెద్దగా ఉంది, మిడిల్ నెంబర్ అనేది దీనికంటే చిన్నగా ఉంది. అప్పుడే మన అలిగేషన్ రూల్ అప్లై చేయగలుగుతాము. రెండు స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు అప్లై చేయలేము. ఓకే, సో 16 3s 16 2s 3:2. ఇప్పుడు ఏమంటున్నాడు మనని 8% దగ్గర తీసుకున్న 8% దగ్గర ఎంత తీసుకుంటున్నాడో అంటున్నాడు రైట్. టోటల్ 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా 5 పార్ట్స్ హీ గివెన్ 60,000 అంతేనా. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 4000 ఇచ్చాడు. సారీ 5 పార్ట్స్ 4000 ఇచ్చాడమ్మా. 3 పార్ట్స్ కనుక్కోవాలి. చూడండి 3 పార్ట్స్ కనుక్కోవాలి కదా. 5 ఇంటూ 8000, ఇక్కడ 3 ఇంటూ 8000, ఇక్కడ 2400 వచ్చింది రైట్. బట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1200 వచ్చింది. సో డిడ్ వి డూ ద మిస్టేక్? ఎస్, హియర్ ఇక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి. సో ఏంటి మిస్టేక్ 2% తీసుకోవాలి, అది ఇక్కడ రాసేయండి సరిపోతుంది. 2 ఇంటూ 24, 2 ఇంటూ 24. హియర్ హౌ మచ్ యూ విల్ గెట్ 248. ఓకే, 100% ఎంత అంతే కదా. 2 ఇంటూ 24, 100 ఇంటూ 24, 2400 రైట్. సో చూడండమ్మా, రెండు మెథడ్ చేశాను, అలిగేషన్ చేశాను, ఓవరాల్ చేశాను. సో మీకు ఇందులో ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ యూజ్ చేసుకోండి రైట్. వాట్ ఈజ్ ఆన్సర్? ఆప్షన్ 3 రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఏ సమ్ అమౌంట్స్ టు 3264 in 4 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 1%, the sum in the same time would amount to. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అమ్మా, ఈ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా రైట్. సో ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇది మిస్ అయ్యి వచ్చిన క్వశ్చన్ ఇక్కడ, బట్ చేద్దాం చూడండి అమ్మా. 2400 అంట అమౌంట్స్ టు 3264 in 4 years రైట్. అప్పుడు 1% పెరిగినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటున్నాడు అంతే కదా. 2400 ఎంత అవుతుంది 3264 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో మనకి X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి X% రాస్తాము. బట్ ఇక్కడ చూడండి ఎంత పెరిగిందట 1% పెరిగిందట పర్ యానం. బట్ 4 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది 4% అవుతుంది అంతే కదా. సో ఇందులో 4% ఎంతమ్మా
2400లో 4% ఎంత అవుతుంది? 96 వస్తుంది. అంతేనా? ఎంత వస్తుంది? 96. రైట్. సో ఈ 96ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. అంతే కదా? 96ని ఇక్కడ యాడ్ చేయండి. సో 10 1 6 1 3 3 3360. రైట్. సో ఎంతమ్మా? 3360. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. రైట్. వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ 4. రైట్. సో దీనికి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామని ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేశాను. నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేశాను. రైట్. షార్ట్ కట్ ఏంటి? యాక్చువల్ ఏం చేస్తారు? 2400 అమౌంట్స్ టు 3264 ఇన్ 4 ఇయర్స్ అన్నప్పుడు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? ఈ 1% యాడ్ చేస్తారు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. సో దాని బదులు ఏం చేశాను? ఈ 1% 1% పర్ యానం అన్నప్పుడు 4 ఇయర్స్కి ఎంత? 4% అవుతుంది. ఆ 4% అనేది ఇందులో ఎంత అవుతుందో ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. సేమ్ అదే ఉంది కదా ఇక్కడ. 8000 అమౌంట్స్ టు 920 ఇన్ 3 ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్డ్ బై 3% అన్నాడు. ఇట్ వుడ్ అమౌంట్ టు. ఓకే. ఇట్ వుడ్ అమౌంట్ టు. రైట్. సో ఇక్కడ చూడండి అమ్మా, 2 మెథడ్ చేద్దాం. మన షార్ట్ కట్ చేద్దాం. నెక్స్ట్ నార్మల్ మెథడ్ కూడా చేద్దాం. ఫస్ట్ చూడండి, షార్ట్ కట్ చేద్దాం. 800 ఏమవుతుందంట? 920 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3%. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరిగిందంట? 3% పెరిగిందంట. పర్ ఇయర్కి 3% అంటే 3 ఇయర్స్కి ఎంత పెరిగిద్ది? 9%. అంతే కదా? 9%. సో ఇప్పుడు 800లో 9% ఎంతమ్మా? 800లో 9% ఎంత? 72. అంతే కదా? 72. సో పెరిగింది అన్నాడు కాబట్టి 72 యాడ్ చేస్తున్నాను. 992 వస్తుంది. 992 వస్తుంది. ఇలా కాకుండా మాకు నార్మల్ మెథడ్ చెప్పండి సార్. ఈ షార్ట్ కట్ కాకుండా నార్మల్ మెథడ్, కొందరు నార్మల్ మెథడ్ కావాలంటారు. రైట్. సో లెట్స్ సీ దట్ నార్మల్ మెథడ్ ఆల్సో. ఎందుకంటే నేను డిస్కస్ చేసుకున్నాం కదా, వెన్ సమ్ అమౌంట్స్ టు అనే ఒక మెథడ్ డిస్కస్ చేసుకున్నాం. సో అదే మెథడ్ చూద్దాం ఇక్కడ. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు? ఏ సమ్ 800 అమౌంట్స్ టు 920 ఇన్ 3 ఇయర్స్ అన్నాడు. అంతే కదమ్మా? 800 920 అనేది 3 ఇయర్స్లో అవుతుంది. అంటే చూడండి 120. రైట్. సో చూడండి 3 ఇయర్స్కి ఇది ఎంత అవుతుందమ్మా? 120 అవుతుంది. రైట్. అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో 3 × 40 1 × 40 కదా? 1 ఇయర్కి 40 అవుతుంది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే చెప్పండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత? 40 బై ప్రిన్సిపల్ ఎంత? 800 × 100. దిస్ వన్ క్యాన్సల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 5%. ఓకే. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉండే, బట్ అది 1% పెరిగిందంట. అంతే కదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 1% పెరిగితే ఎంత అవుతుంది? 5% ప్లస్ 6%. సారీ, 5% ప్లస్ 1% ఎంత అవుతుంది? 6% అవుతుంది. అయితే 6% అయినప్పుడు మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్. చూడండి అమ్మా, 6% అనేది పర్ యానం కదా. క్వశ్చన్ ఏమన్నాడు? 3 ఇయర్స్ కనుక్కోమంటున్నాడు. పర్ యానం 6% అంటే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 18% అవుతుంది. ఓకే. ఇయర్కి ఎంత అవుతుంది? 18% అవుతుంది. చూడండి, అప్పుడు ఈజీ కనుక్కోవచ్చు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 800 ఇంటూ పర్ యానం ఎంత ఉంది మనకు? 6% ఉంది. ఎన్ని ఇయర్స్కు? 3 ఇయర్స్కి బై 100. 0 0 క్యాన్సల్. 18 8s హౌ మచ్? 4. అంతేనా? 4 6 144. ఎంతమ్మా? 144 వస్తుందా? కరెక్టేనా? 144. 3 ఇయర్స్కి ఎంతమ్మా? 120 పెరిగింది. 1 ఇయర్కి 40. రైట్. 40 2 zeros క్యాన్సల్. 5% వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3% అన్నాడు. ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్ బై 3% అన్నాడు కదా. అంటే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే. సో ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్ బై 3% అన్నాడు కాబట్టి ఇక్కడ 8% రాయండి.
ఓకే, అక్కడ మనం 1% తీసుకున్నాం. రైట్, సో 8% అన్నాడు. ఓకే, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చెప్పండి. సో 64 3s ఎంతమ్మా? 192. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 192 వచ్చింది. చూడండి అమ్మా, మనకు అమౌంట్ కనుక్కోమన్నాడు, అంతే కదా? అమౌంట్ కనుక్కోమన్నాడు. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 800 వస్తుంది. అమౌంట్ ఎంత కనుక్కోవాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 192 ఉంది. రైట్, 800 ప్లస్ 192 ఎంత? 992. ఎంతమ్మా? 992. ఓకే, సో వి గాట్ 992. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గో ఫర్ దిస్ మెథడ్ మా. నా బెస్ట్ అండ్ సిన్సియర్ సజెషన్ రైస్, గో ఫర్ దిస్ మెథడ్. సో ఇక్కడ చూడండి, ఇదంతా కనుక్కోవాలి ఇప్పుడు. రైట్, ఇదంతా కనుక్కున్న తర్వాత మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము. ఎంత వచ్చింది? 192 వచ్చింది. అమౌంట్ కనుక్కోవాలనుకుంటే మళ్ళీ 800 ప్లస్ 192 ఎంతమ్మా? 992 వచ్చింది. సో ఇదంతా టైం వేస్ట్ అవుతుంది కదా. యూ బెటర్ చూజ్ దిస్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ని చూజ్ చేసుకోండి. రైట్, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ ఓవరాల్లీ కాన్సెప్ట్ అండ్ వెన్ ద పర్సంటేజ్ ఆల్సో increased. Let's see next concept, students, in simple interest. Right, so next concept ఏంటమ్మా? when interest rate increased or decreased. ఓకే, సో మనకు వడ్డీ రేటు తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఎలా క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. రైట్, సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ నౌ. ఓకే, సో కొంత సొమ్మునంట, రైట్, సో కొంత సొమ్మును సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తున్నాడు, అంటే కొంత వడ్డీ రేటుతో ఇస్తున్నాడు. రైట్, అయితే ఒకవేళ ఆ వడ్డీ రేటు 1% పెరిగినట్టయితే 3 ఇయర్స్కి, ఆ వడ్డీ రేటు 1% పెరిగినట్టయితే 3 సంవత్సరాలకు అతని సాధారణ వడ్డీ అనేది 300 పెరుగుతుందంట. అతని సాధారణ వడ్డీ అనేది 300 పెరుగుతుందట. అయితే అప్పుడు ఏం కనుక్కోమంటాడంటే అసలు ఎంత అంటాడు. అప్పుడు ఏం కనుక్కోమంటాడు? అసలు ఎంత అంటాడు. రైట్, సో క్వశ్చన్ ఇంగ్లీష్లో చూసినట్టయితే on a certain sum of money at the rate on a certain sum of money at certain interest rate, a money borrowed by a person, had it been given 1% more for 3 years, had it been given 1% more for 3 years, then he would have fetched 300 more simple interest. Then find principal. Then find the principal on a certain sum of money at a certain interest rate. A person borrowed some money. If had it been put 1% more for 3 years, he would have gained 300 rupees simple interest. Then find principal అంటాడు. ఓకేనా? సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఎక్స్ మెథడ్ వాడతారమ్మా. దాన్ని వాడడం వల్ల డిసడ్వాంటేజ్ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ చూడండి అమ్మా, ఇది ప్రిన్సిపల్ 1, ప్రిన్సిపల్ 2. ఓకే, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వలన అంటే సింపుల్ ఇంట్రెస్ట్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 2. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 2, వాటి మధ్య డిఫరెన్స్ వల్ల ఎంత వచ్చిందట? 300 వచ్చిందంట. చూడండి, ఎక్స్ ఇంటూ x% ఫర్ 3/100 ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ ఎంత పెరిగిందమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? x+1% ఇంటూ 3/100 ఈక్వల్స్ టు 300. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. రైట్, సో డోంట్ గో ఫర్ దిస్ మెథడ్. ఇన్స్టెడ్ వాట్ వీ డూ హియర్ ఈజ్, చూడమ్మా, 1% 3 ఇయర్స్కి పెరగడం వల్ల 1% 3 ఇయర్స్ పెరగడం వల్ల వీనికి 300 వచ్చిందంట.
నేను సింపుల్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పానమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చూడండి అమ్మా, 1% ఇంటూ 3 ఎంత 3%. సో 3% అనేది ఎంత ఇక్కడ 300 రూపీస్. అప్పుడు 100% ఏమవుతుంది, 100% ఏమవుతుంది. సో 3 ఇంటూ 100, 100 ఇంటూ 100 ఎంతమ్మా 10,000. వాట్ ఈస్ ద సమ్ హీ బారోడ్? వాట్ ఈస్ ద సమ్ హీ బారోడ్? 10,000 రూపీస్. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ. హ్యాడ్ ఇట్ బీన్ పుట్ 1% మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years, the creditor gained 300 rupees. The creditor gained 300 rupees. Then find the money borrowed by that person. ఓకే, సో తెలుగులో అయితే కొంత మొత్తం మీద, కొంత అసలు మీద, కొంత వడ్డీ రేటుతో ఒక అతను మనీ తీసుకున్నాడు. రైట్, ఒకవేళ ఆ వడ్డీ రేటును 1% పెంచి 1% పెంచినట్టయితే 3 సంవత్సరాలకు అతనికి 300 రూపాయల సాధారణ వడ్డీ వచ్చింది. అప్పుడు అసలు కనుక్కోమని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ అదర్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. సో ప్రిన్సిపల్ అనేది ఎక్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది X%. ఒకవేళ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2% పెంచినట్టయితే 2 సంవత్సరాలకి అతనికి సాధారణ వడ్డీ అనేది 520 రూపాయలు వస్తుందట. ఎంత వస్తుంది? 520 రూపాయలు వస్తుంది. అప్పుడు ఏం కనుక్కోమంటాడంటే ప్రిన్సిపల్ మొత్తం సొమ్ము ఎంత అంటాడు. రైట్, చూడండి అమ్మా, X%, ఇది అంత సంబంధం లేదు మనకి. చూడండి, 2% ఇంటూ 2 ఎంతమ్మా 4%. 4% ఈజ్ 520 ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు 100% ఎంత అంటాడు. ఈ 100% ఏంటి? మన ప్రిన్సిపల్ సొమ్ము. రైట్, సో 4 ఇంటూ ఎంత వస్తుంది? 12 48. 40 ఈజ్ దేర్. సో ఎంత వస్తుందమ్మా? 48 అంటే 4 ఉంటుంది కదా, 13 వస్తాయి కదా. 130 ఇంటూ 4 ఎంత? 520. సో 100 ఇంటూ 130 ఎంతమ్మా? 13,000. ఓకే, 13,000. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? ఏ సమ్ 400 అమౌంట్స్ టు 480 in 4 years. What will it amounts to if the rate of interest is increased by 2% అన్నాడు. ఓకే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఆల్రెడీ. చూడండి, 400 అంట 480 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరిగిందన్నాడు? 2% పెరిగిందన్నాడు కదా. ఈ 400 మీద 2% ఇంటూ ఎంతమ్మా 4. ఇక్కడ ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. ఎంతది? 2% ఇంటూ 4 ఎంత వస్తుందమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 8% ఇంటూ 400 ఎంత? 32. అప్పుడు టోటల్ ఎంత అవుతుందమ్మా? 512. ఈ 512 అనేది అమౌంట్. ఈ 512, ఈ 32 రూపీస్ ఎందుకు ఎక్కువ అయిందంటే 4 ఇయర్స్కి 2% పర్ ఇయర్కి 2% పెరగడం వల్ల ఏమైంది? 32 రూపీసు సాధారణ వడ్డీ ఎక్కువ వచ్చింది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లాసెస్ 55.50 ఇయర్లీ వెన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాల్స్ ఫ్రమ్ 11.5% టు 10%. హిజ్ క్యాపిటల్ ఈజ్ అన్నాడు. ఒక మనిషి కంట వార్షిక వడ్డీ రేటు 11.5 నుండి 10%కి పడిపోయినప్పుడు ఒక వ్యక్తి వార్షికంగా ఎంత కోల్పోతారట? 55 రూపాయల 50 పైసలు కోల్పోతారట. అప్పుడు ఏమంటున్నాడు? అతని క్యాపిటల్ మూలధనం ఎంత అంటున్నాడు. రైట్, సో క్యాపిటల్ ఎలా కనుక్కుంటాము? చెప్పాను కదా, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటమ్మా? రైట్, 11.5% పర్ యానం మైనస్ 10%
పర్ యానం, రైట్. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా, ఎంత 1.5. 1.5% తగ్గడం వల్ల వాడికి ఎంత లాస్ వచ్చిందంట, 5.50. అప్పుడు 100% క్యాపిటల్ ఎంత అంటున్నాడు, అంటే అతని సొమ్ము ఎంత అంటున్నాడు, రైట్. చూడండి, ఈ 0 ఇక్కడ రాసేయండి, అక్కడ క్యాన్సిల్ చేసేసి, అప్పుడు ఏమవుతుంది, 1000% అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, 5 5 ఇవాటి వెళ్ళాయి అనుకోండి, 5 5 5 0 0 బై 15, అంతే కదా, 2 zeros క్యాన్సల్, 1 0. ఓకే, సో 15 అంటే చూడండి, 15 3 is 45, సో ఇంకెంత ఉంటుందమ్మా 10, 15 7s అంతేనా, 15 7s 105 00, ఎంత వస్తుందమ్మా 3700. వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 10% to 12.5%. Man's yearly income increases 1250, his principal. ఓకే, ఏమైందంట, 10% నుండి 12.5% పెరగడం వల్ల 1250 రూపీస్ అతని ఇన్కమ్ పెరిగిందంట. అప్పుడు ఏమంటున్నాడు, ఇతని ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు, రైట్. సో 10% నుండి 12.5% పెరిగిందంట, అంటే ఎంత పెరిగిందమ్మా, 2.5% పెరిగింది. ఈ 2.5% పెరగడం వల్ల అతనికి ఎంత వచ్చిందంట లాభము, 1250 వచ్చిందంట. అయితే 100% పెరిగితే ఎంత వస్తుంది, అంతే కదా, 100% నథింగ్ బట్ ద ప్రిన్సిపల్, సొమ్ము. సో 2.5 అంటే చూడండి, 2.5 ఇంటూ 500, 2.5 ఇంటూ 500 ఈజ్ 1250. ఓకే, ఇంటూ 500 హియర్ ఎంత వస్తుందమ్మా, 50,000. ఎంతమ్మా ఆన్సర్, 50,000. అదే ఒకవేళ ఎక్స్ రాశారు అనుకోండి, చాలా టైం పడుతుంది ఎక్స్ తీసుకోవడానికి. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఫర్ 2 years. హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 3% హయ్యర్, ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్ 72 మోర్ దెన్ ద సమ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 2 సంవత్సరాల పాటు నిర్దిష్ట వడ్డీతో సాధారణ వడ్డీపై మొత్తం పెట్టుబడింది. దీనిని 3 సంవత్సరాలు 3% అధిక రేటుతో పెడితే 72 మరింతగా లాభం వచ్చిందట. అయితే మొత్తం ఎంత అంటున్నాడు, రైట్. సమ్ అనుకోవాలి మనం. సో ఇక్కడ సింపుల్ ఏంటి, 2 ఇయర్స్కి పెట్టారు. యాక్చువల్లీ దీన్ని ఏం చేశాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పెంచాడు. అంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పా కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చాడు, 2 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఇచ్చాడు, అంటే ఎంతమ్మా 6%. సో 6% మనకు పెరగడం వల్ల ఇక్కడ ఎంత పెరిగిందంట, యాక్చువల్లీ రూపీస్లో 72 రూపీస్ పెరిగాయట. ఎంతమ్మా, 72 రూపీస్ పెరిగాయట. అప్పుడు ఏమంటున్నాడు, సమ్ అనుకోమంటున్నాడు. సమ్ మనం ఆల్వేస్ ఎంత అనుకుంటామమ్మా, సమ్ని 100% అనుకుంటాం. సమ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ 100%. సో 6% అనేది 72 అయినప్పుడు 100% ఎంత అవుతుంది అనేది మన క్వశ్చన్, అంతే కదా. 6% అనేది మనకు 72 అయింది, 100% ఎంత అవుతుంది. సో 6 ఇంటూ హౌ మచ్ ఈజ్ 72, 12. అలాగే ఇక్కడ 100 ఇంటూ 12 ఎంతమ్మా, 1200. సో ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఎంతమ్మా, 1200 రూపీస్. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. A sum of money was lent at simple interest at a certain rate of 3 years. Had it been lent 2.5% more annum higher rate, it would have fetched 540 more. The money lent was అన్నాడు. ఇక్కడ ఏంటంటమ్మా, 2 సంవత్సరాల పాటు నిర్దిష్ట సాధారణ వడ్డీపై మొత్తము పెట్టబడిందట. ఓకే, 2 సంవత్సరాల పాటు పెట్టారట. దీనిని 3%
అధిక రేటుతో పెడితే 72 3% అధిక రేటుతో పెడితే 540 మా ఇక్కడ 72 అని పడింది, రైట్ ఇట్ యాజ్ 540. ఇక్కడ ఎంత 2.5%, స్మాల్ కరెక్షన్ 2.5%. 2.5% అధిక రేటుతో పెడితే 540 వచ్చిందట మొత్తం. అయితే ఏమంటున్నాడు, మొత్తం ఎంత అంటున్నాడు. ఎంత అంటున్నాడమ్మా, మొత్తం ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ 2 సంవత్సరాలకి యాక్చువల్లీ ఎంత అమ్మా, 3 ఇయర్స్ కదా. ఓకే, 3 ఇయర్స్కి 2.5% పెరిగిందటమ్మా. ఓకేనా, 2.5% పర్ యానం పెరిగిందంట. 2.5% పర్ యానం పెరగడం వల్ల వాడికి ఎంత వచ్చిందట లాభము, 540 లాభం వచ్చిందట. లాభం ఎంత వచ్చింది, 540 వచ్చింది. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడు, మనీ ఎంత తీసుకుంటున్నాడు అంటున్నాడు. ఫస్ట్ మనం చూడండి ఇక్కడ 3 into 2.5 అంతే కదా. ఎందుకు అలా రాస్తున్నారు సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే కదా. చూడండి 2.5 into 3 ఎంత, 7.5%. 7.5% ఎంత ఇచ్చాడమ్మా, 540 ఇచ్చాడు. అదే 100% ఎంత అంటున్నాడు అంతే కదా. రైట్, చూడండి 7.5 అంటే ఇక్కడ చూడండి అమ్మా, 2.5 3 2.5 40 అంతే కదా. 3 into 180 540, 4 into 180 40 into 180 ఎంతమ్మా, 7200. 40 into 180 7200. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, ఆప్షన్ డి. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా 3 సంవత్సరాలను రాసుకోండి. నెక్స్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా అంటే 2.5 ఇయర్స్. నెక్స్ట్ ఇక్కడ 72 బదులు 540 రాసేయండి. ఓకే, తెలుగులో రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. Had it been invested at 1% higher rate, it would have fetched 24 more interest. The sum of money is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంట, 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీతో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు, 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీతో కొంత మొత్తంలో డబ్బు పెట్టబడిందట. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, 1% పెంచినట్టయితే, ఇంట్రెస్ట్ రేట్ని 1% పెంచినట్టయితే అది ఇంకొక 24 రూపాయలు ఎక్కువ వడ్డీ వచ్చిందట. అప్పుడు ఏమంటున్నాడు, సొమ్ము ఎంత అంటున్నాడు, అంటే ఎంత ఇన్వెస్ట్ చేశాడని అడుగుతున్నాడు. రైట్, చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా 1%. అండ్ ఎన్ని ఇయర్స్ ఉందమ్మా 2. సో 1 into 2 2%. సో 2% ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు 24 ఇచ్చాడు. అదే 100% కనుక్కోవాలి అంతే కదా. సో 2 into 12 100 into 12 ఎంతమ్మా 1200. వాట్ ఈస్ ద ఆన్సర్, 1200. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ వాజ్ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టెన్ రేటా ఫర్ 2 years. Had it been lent 3% higher rate, it would have fetched 300 more. The original sum of money was అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు నిర్దిష్ట వడ్డీ సాధారణ వడ్డీకి సాధారణ వడ్డీకి అప్పుగా అందించారు. అది 3% అధిక రేటుకు అప్పుగా ఇస్తే 300 ఎక్కువ వచ్చిందంటమ్మ వాడికి. అప్పుడు ఏమంటున్నాడు, అసలు డబ్బు ఎంత అంటున్నాడు. సింపుల్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మల్టిప్లై చేయాలి. ఎంతమ్మా 2 into 3 అంతే కదా. 2 into 3% ఎంత 6%. సో ది 6% ఈజ్ 300. ఓకే, 100% ఎంత అంటున్నాడు. ఓకే, 6 into 50 రైట్, 100 into 50 హౌ మచ్ 5000. వాట్ ఈస్ ద ఆన్సర్ 5000 మా. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్
Right. So these are the questions on when the rate of interest is increased. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ X% ఉండి తర్వాత ఎక్స్ ప్లస్ ఏ పర్సెంటేజ్ అవుతుందమ్మా. రైట్. సో ఆ క్వశ్చన్స్ చూసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? అలిగేషన్ మెథడ్. ఓకే, మన ఇంతకుముందు అలిగేషన్ మెథడ్ డిస్కస్ చేసామమ్మా ప్రీవియస్ వీడియోలో. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ దట్ వీడియో, ప్లీజ్ ప్లే దట్ అగైన్. అండ్ సో మీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా ఈ అలిగేషన్ మెథడ్ ఎలా అప్లై చేస్తామో చూడవచ్చు. మామూలుగా అలిగేషన్ మెథడ్ ఎలా అప్లై చేస్తాం? యాక్చువల్లీ అలిగేషన్ మెథడ్ అప్లై చేయడానికి సో ఓవరాల్ నెంబర్ని ఇక్కడ చూస్తాము, ఓవరాల్ ఆర్ యావరేజ్ నెంబర్ని ఇక్కడ రాస్తాము. ఓవరాల్గా యావరేజ్ నెంబర్ ఇక్కడ రాస్తాము. సో స్మాల్ నెంబర్ ఇక్కడ రాస్తాము, ఆర్ బిగ్ నెంబర్ ఇక్కడ రాస్తామమ్మా. ఆర్ ఇక్కడ బిగ్ నెంబర్ రాస్తాము, ఆర్ స్మాల్ నెంబర్ రాస్తాము వెన్ కంపేర్ టు దిస్. ఫర్ సపోజ్ చూడండి, 1,000 rupees given to two people, 1,000 rupees given to two people. So at the rate of 5% per annum, at the rate of 6% per annum. Overally he got 7% as 7% profit on money which he given. Right. So then find the money given at 5% and 6%. క్వశ్చన్ ఎలా అంటాడమ్మా, ఏ మనీ డివైడ్ ఇంటూ 2 parts. ఓకే, లేకపోతే ఏ మనీ డివైడ్ ఇంటూ 2 parts. ఇన్ దట్ one given at 5% interest rate, other given at 6% interest rate. Because of that he got overall profit is 7%. Then find the money given at 5%, money given at 6%. రైట్. సో చూడండి, ఈ అలిగేషన్ అప్లై చేయండి. సారీ, ఇక్కడ 8% రాసేయండి. చూడండి అమ్మా, ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉండాలి. స్మాల్ నెంబర్ ఎప్పుడు ఉండాలమ్మా? దీనితోని కంపేర్ చేస్తే ఇది స్మాల్ ఉండాలి. ఓకే, దీనితోని చేస్తే ఇది స్మాల్ ఉండాలి, దీనితోని కంపేర్ చేస్తే ఇది బిగ్. రెండు నెంబర్స్, ఒకటి స్మాల్ ఒకటి బిగ్ ఉండాలి. రైట్. సో ఇక్కడ స్మాల్ ఉంది చూడండి, వెన్ కంపేర్ టు దిస్ ఈజ్ స్మాల్, వెన్ కంపేర్ టు దిస్ ఈజ్ బిగ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 1:2. అంతేనా? ఎల్సిఎం 1:2. సో ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ మా? 3 parts. ఎంత ఇచ్చాడు మనకి? 1000 ఇచ్చాడు కదా. అప్పుడు 5% కనుక్కుందాం. 5% అంటే 1 part. ఏమవుతుంది? 1000/3. 1000/3. సో అలా వస్తుందమ్మా అలిగేషన్ అనేది. ఓకే, సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. రైట్. సో క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ సమ్ ఆఫ్ 10,000 ఈజ్ లెంట్ పార్ట్లీ ఎట్ 8%, remaining at 10%. Right. If the yearly interest on the average is 9.2%, on the average అన్నారు చూడండి, ఇక్కడ ఓవరాల్ ఆర్ యావరేజ్, the 2 parts are అన్నాడు ఇక్కడ. ఓకే, the 2 parts are. సో ఫస్ట్ అలిగేషన్ అప్లై చేయండి. then after we'll get ratio. ఓకే, సో ఫస్ట్ అలిగేషన్ 8%, ఇక్కడ ఎంత ఉందమ్మా? 10%. సో ఇక్కడ 9.2%. రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10, 9.2? 0.8. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8, 9.2? 1.2. అంతే కదా. రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 8, 12 అంటే రేషియో కనుక్కోండి. 8, 12 అంటే 2:3. ఈ 2:3 అనేది టోటల్ పార్ట్స్ మా, 5 parts. టోటల్ ఎన్ని? 5 parts. 2 + 3 5 parts. 5 parts ఎంత ఇచ్చాడు మనకు? 10,000 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ద 2 parts ఆర్ అంటున్నాడు. 2 parts కనుక్కోమంటున్నాడు. రైట్. సో ఫస్ట్ పార్ట్ కనుక్కుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? 8%, సెకండ్ పార్ట్ 10%. సో ఫస్ట్ పార్ట్కి ఎంత వచ్చిందమ్మా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 parts ఉన్నాయి. ఓకే, సో 5 × 2000
2 into 2000 4000. నెక్స్ట్ 3 పార్ట్స్ అనుకోవాలి. ఓకే, సో 3 into 2000 హౌ మచ్ 6000. ఎంతమ్మా 6000. సో మనకి ఎన్ని పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్ ఉన్నాయి, 6 పార్ట్స్. సో 4000 వచ్చింది, 6000 వచ్చింది, అంతే కదా. సో 4000 6000. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. రైట్, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 1000 ఈజ్ లెంట్ అవుట్ 8%, 10%. సో ఇది సేమ్ ఉందమ్మా, 10,000 బట్టు 1000 ఇచ్చాడు. సో మళ్ళీ 400 600 వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫెక్టివ్ యాన్యువల్, ఇది ఇంపార్టెంట్ చూడండి అమ్మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను షార్ట్ కట్ చెప్తాను మీకు. ఓకే, ద ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెస్పాండింగ్ టు నామినల్ రేట్ ఆఫ్ 6% పర్ యానమ్ పేయబుల్ ఆఫ్ ఇయర్లీ ఈజ్ అన్నాడు. పేయబుల్ ఆఫ్ ఇయర్లీ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి 6% పర్ యానం అన్నాడమ్మా కదా, 6% పర్ యానం అన్నాడు. రైట్, 6% పర్ యానం అన్నాడు, బట్ ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు. అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుందమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 12 monthsకి 6% అయిందమ్మా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 6 monthsకి ఎంత అవుతుంది? 6 monthsకి 3% అవుతుంది. సో 3% అయినప్పుడు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే చూడండి, షార్ట్ కట్ ఇక్కడ. ఓకే, x% హోల్ స్క్వేర్ బై 100. ఓకే, దట్ ఈస్ 3% కదా, 3 స్క్వేర్ బై సారీ ఎఫెక్టివ్ అన్నాడు కదా. సో ఎఫెక్టివ్ అంటే చూడండి అమ్మా, ఎఫెక్టివ్ ఎలా చూస్తామంటే రైట్, ఫస్ట్ 3 ఉంది కదమ్మా, 3 ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంటుంది 3 ఇంటూ 3/100. రైట్, ఎఫెక్టివ్ అన్నాడు కదా, ఫస్ట్ 3 రాయాలి. సో ఇది యాక్చువల్లీ ఇది ఏ ఫార్ములా ఉంటుందంటే చూడండమ్మా, x + y + xy/100 ఫార్ములాలో ఉంటుంది. ఓకే, 6 monthsకి 3% ఉంది, నెక్స్ట్ 6 monthsకి ఎంత ఉంటుంది? 3% ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ 6 months 3%, నెక్స్ట్ 6 months 3%. రైట్, సో 3 + 3 + 3 ఇంటూ 3/100. ఓకేనా. సో అప్పుడు ఎంత వస్తుంది? 0.6 + 0.9 ఎంత వస్తుందమ్మా? 6.09. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మా? 6.09. ఓకే, 6 + 0.09. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి? ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుడుతోనే మాకు ఫార్ములా గుర్తు రావాలి. ఏ ఫార్ములా? x + y xy/100. ఓకే, సో ఇది ఎక్కడ వాడతామమ్మా మనం? డిస్కౌంట్లో వాడతాము, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా వాడతాము ఈ ఫార్ములా, సేమ్ ఫార్ములా. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? 6.09, దట్ ఈస్ ఆప్షన్ 4. లెట్స్ డూ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. 1500, ఏ పార్ట్ ఆఫ్ 1500 వాజ్ లెంట్ అవుట్ ఎట్ 10% అండ్ ద రెస్ట్ ఇక్కడ రెస్ట్ ఇచ్చాడు 7% పర్ యానం. ద సింపుల్ ఇంట్రెస్ట్, ద టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ ద 3 years వాజ్ 396. ద సమ్ లెంట్ ఎట్ 10% అన్నాడు. ఇక్కడ చూడండి మా క్వశ్చన్ 1500లో అంట కొంత భాగాన్ని అంటే 10% ఇచ్చిండంటమ్మా. 1500లో కొంత భాగాన్ని 10% ఇచ్చాడు. రైట్, మిగిలిన భాగం ఉంటుంది కదా, ఆ మిగిలిన భాగాన్ని ఏం చేశాడంటే మిగిలిన భాగాన్ని 7% ఇచ్చాడు. మిగిలిన భాగాన్ని 7% ఇచ్చాడు, కొంత భాగాన్ని 10% ఇచ్చాడు. అయితే అలా ఇవ్వడం వల్ల మనకి ఏమైందట అంటే 3 సంవత్సరాల తర్వాత అతను ఎంత సంపాదించాడంటే 396 రూపాయల సాధారణ వడ్డీ సంపాదించాడు. అప్పుడు ఏమంటున్నాడు, అతను 10%కి ఎంత ఇచ్చాడని అడుగుతున్నాడు. అతను 10%కి ఎంత ఇచ్చాడు అంటున్నాడు. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పెక్యూలియర్ క్వశ్చన్. మనం రివర్స్ మెథడ్లో వెళ్తారు దీనికి అందరూ, బట్ అలా అవసరం లేదు, నేను చెప్తాను చూడండి. ఏ పార్ట్ ఆఫ్ 1500 వాజ్ లెంట్ అవుట్ ఎట్ 10% పర్ యానం అండ్ ద రెస్ట్ ఈజ్ 7% పర్ యానం అన్నాడు. ఫర్ సపోజ్ ఫస్ట్ పార్ట్ తీసుకోండి అమ్మా. ఫస్ట్ పార్ట్ ఎంత ఇచ్చాడు?
10% ఇచ్చాడు. సెకండ్ పార్ట్ ఎంత ఇచ్చాడు? 7%. అంతే కదా. ఫస్ట్ పార్ట్ ఏమో 10% పర్ యానం ఇచ్చాడు, సెకండ్ పార్ట్ ఏమో 7% పర్ యానం ఇచ్చాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ 3 years అన్నాడు. ఆఫ్టర్ 3 years అన్నాడు. 3 yearsకి 396 అయింది మాది. ఓకేనా, 3 yearsకి 396 అయింది. అదే 1 yearకి ఎంత అవుతుందో చెప్పండి? 132 అవుతుంది. 1 yearకి ఎంత అవుతుంది? 132 అవుతుంది. ఈ 132 అనేది 1500లో ఎంత అమ్మా? రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 132/1500 ఇంటూ 100. 0 క్యాన్సల్. సో ఇక్కడ ఏమొస్తుంది? 44/5. అంతేనా? 44/5. 44/5 కెన్ బి రిటన్ యాజ్ 8.8. అంతేనా? 8.8. ఓకే, సో ఇక్కడ 8.8 వచ్చింది కదా చూడండి, ఇక్కడ రాసేయండి. అది ఓవరాల్గా 8.8% వచ్చింది. రైట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 1.8. ఇక్కడ ఎంతమ్మా డిఫరెన్స్? 1.2. సో దిస్ ఈజ్ 6 3s 6 2s. సో 3:2 వచ్చిందమ్మా రేషియో. సో మనకు టోటల్ ఎంత ఇచ్చాడు? 5 parts ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5 parts గివెన్ హియర్ ఈజ్ 1500. అంతే కదా. 5 parts మనకి ఎంత ఇచ్చాడు? 1500 ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? 10% దగ్గర ఎంత ఇచ్చాడని అడుగుతున్నాడు. అంతేనా? 10% దగ్గర అంటే 3 parts. 3 parts ఎంత అంటున్నాడు. రైట్, సో 5 × 300, 3 × 300 ఎంతమ్మా? 900. ఓకే, 900. సార్ ఇది కొంచెం కష్టంగా ఉంది సార్, మనకు 132/15 అంటే కష్టంగా ఉంది సార్ అన్నారు అనుకోండి. సో దీనికి కూడా ఒక వేరే అలిగేషన్ మెథడ్ చెప్తాను చూడండి. వేరే అలిగేషన్ మెథడ్ చూడండి అమ్మా. మనకు ఇక్కడ రూపీస్లో ఇచ్చాడు కాబట్టి, రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ రూపీస్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఈ 10%ని రూపీస్లో కన్వర్ట్ చేద్దాం. సేమ్ మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. ఓకే, రైట్, 10% 7% చూడండి. ఓకే, సో క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? ప్రిన్సిపల్ మనకి ప్రిన్సిపల్ 1500 ఇచ్చాడు. రైట్, ఒకటేమో 10% ఇచ్చాడు, ఒకటేమో 7% ఇచ్చాడు. టోటల్ 396 ఇచ్చాడు 3 yearsకి. అది 1 yearకి ఎంత అవుతుంది? 132 అవుతుంది. అది డిస్కస్ చేసాం ఆల్రెడీ. రైట్, చూడండి ఇప్పుడు 10% 1500లో ఎంతమ్మా వాల్యూ? 10% ఇంటూ 1500 ఎంతమ్మా? 150. రైట్, అంటే 150 ఇక్కడ రాసేయండి. ఇది పార్ట్ 1. నెక్స్ట్ 7%. 1500 ఎంతమ్మా? 1500లో 7% ఎంతమ్మా? 105. అంతే కదా. 15 7s 105. సో ఇక్కడ 105 ఇక్కడ రాసేయండి. ఎన్ని ఇయర్స్కి? 1 yearకి. సో ఇక్కడ 1 yearకి ఎంత ఇచ్చింది? 1కి ఎంత వచ్చింది? 1 yearకి ఎంత వచ్చిందమ్మా? 132 రూపీస్ వచ్చినాయి లాభం. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి. 27:18. సో దట్ ఈస్ 9 2s 9 3s. సేమ్ అదే రేసే వచ్చింది చూడండి మళ్ళీ. ఓకే, రైట్. సో టోటల్ ఎన్ని పార్ట్స్ మా? 5 parts. 5 parts ఎంత ఇచ్చాడు వాడు? 1500 ఇచ్చాడు. 5 parts ఎంత ఇచ్చాడు? 1500 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? 10% దగ్గర ఎంత ఇచ్చాడు అంటున్నాడు. 10% అంటే ఏముందమ్మా? ఇక్కడ 3 parts ఉంది. సో 3 parts అంటే అంత 900. సో 5 × 300, 3 × 300 ఎంత? 900. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆన్సర్ 300 రూపీస్, ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఎంతమ్మా? ఏ. సో ఇలా ఉంటాయమ్మా క్వశ్చన్స్. రైట్, option A. Let's see the next question now. So students, let's see the next question here. So next question ఏమి ఇచ్చాడమ్మా? Arun lends 20,000 to his friends. He gives 12,000 to his first at 8% per annum simple interest. Arun wants to make a profit of 10% on the whole. The simple interest rate at which he should lend the remaining sum of money to his friends అన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. 5 stars పెట్టినా పర్లేదు, ఎందుకంటే చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, సో దీన్ని ఎలా ఇచ్చాడంటే యాక్చువల్లీ మనం చేసేదానికంటే రివర్స్ మెథడ్లో ఇస్తాడు. ఓకే, ఒక పార్ట్ ఇస్తాడు, ఒక పార్ట్ ఇచ్చి ఇంకో పార్ట్ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలో కనుక్కోమంటాడు. రైట్, సో దీన్ని ఫస్ట్ చూడండి, నార్మల్ మెథడ్ ఎలా చేస్తారు చూడండి దీన్ని. రైట్, చూడండి మా, నార్మల్ మెథడ్లో ఎలా చేస్తారు? ఎక్స్ రాస్తారు చూడండి.
సో ఫస్ట్ 20,000 మా 20,000 అంటే 8 రైట్. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో ఫస్ట్ 12,000 ఇచ్చాడు అంతేనా? ఓకే, 12,000 ఇచ్చాడు ఫస్ట్. 12,000 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8% పర్ యానం బై 100. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ అంట. రిమైనింగ్ ఎంత ఉంది? 8,000. 8,000ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే అతనికి లాభం ఎంత వస్తుందంట? రైట్, లాభం అనేది 10% వస్తుందట. ఎందులో 10% వస్తుందట? 20,000లో 10% వస్తుందంట. 20,000లో 10% వస్తుందట. ఇది యాక్చువల్ ఫార్మేట్ అమ్మా. సో బై X% చేసేది. బట్ లెట్స్ గో టు ద షార్ట్ కట్ నౌ. సో షార్ట్ కట్ ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ టోటల్ అతని దగ్గర ఎంత ఉన్నాయమ్మా? 1,200 ఉన్నాయి, అంతే కదా? 12,000 ఉన్నాయి. సో ఈ 12,000లో చూడండి అమ్మా, టోటల్ 20,000 ఉన్నాయి కదా. టోటల్ అతని దగ్గర ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. ఈ 20,000లో 1,200 అంట, 12,000 అంట ఎంత ఇచ్చాడు? 8% పర్ యానంతో ఇచ్చాడు. 20,000లో 8% పర్ యానంతో 12,000 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఎంత ఉంటుందమ్మా? టోటల్ పార్ట్ 20,000 అయితే ఇంకొక పార్ట్ ఎంత ఉంటుంది? 8,000 ఉంటుంది కదా. ఈ 8,000 అంట X% పర్ యానంతో ఇచ్చాడట. అది మనకు తెలియదు. సో దానివల్ల ఏమైందంట, అతనికి 10% ప్రాఫిట్ వచ్చిందంట. సో వాట్ ఈస్ 10% ఇన్ 20,000? ఎంతమ్మా? 2,000, అంతే కదా. ప్రాఫిట్ ఎంత? 2,000, రైట్, అంతే కదా. ప్రాఫిట్ 2,000 కదా. కన్వర్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ 10% రాసేయండి సరిపోతుంది. మళ్ళీ కన్వర్ట్ చేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది, లేదు, డైరెక్ట్ 10% అని రాసేయండి. ఓకే, చూడండి. సో 10 - 8 ఎంతమ్మా? 2%. ఓకే, 2 ఇంటూ హౌ మచ్ ఈస్ 8,000? 2కి ఎంత మల్టిప్లై చేస్తే 8,000 వస్తుంది? ఎంతమ్మా? 4,000తో మల్టిప్లై చేయాలి. అలాగే అక్కడ 4తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4,000తో మల్టిప్లై చేయాలి. సో హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 4,000 టు గెట్ 12,000? 3 కదా, 3%. బట్ చూడండి అమ్మా, మీకు ఒక లాజిక్. ఇంతకుముందు ఏం చెప్పాను? అలిగేషన్లో స్మాల్ ఇది స్మాల్ ఎప్పుడు ఉండాలి? దీంతో కంపేర్ చేసినప్పుడు స్మాల్ ఉండాలి. నెక్స్ట్ బిగ్ ఉండాలి, దీంతో కంపేర్ చేసినప్పుడు బిగ్ ఉండాలి. ఇక్కడ చూడండి, దీంతో కంపేర్ చేస్తే ఇది స్మాల్ ఉంది, ఇక్కడ ఏముండాలి? బిగ్ నెంబర్ ఉండాలి. అంటే 3 + 10, 3 + 10 ఎంతమ్మా? 13%. కొందరు 7% అని రాస్తారమ్మా, అది రాంగ్. ఓకేనా? 3 + 10 ఎంత? 13%. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? 13%. ఇలా చేస్తే కొంత లెంతీ పడుతుంది అమ్మా, బాగా క్యాన్సలేషన్కి టైం పడుతుంది. ఇలా చేసాను డైరెక్ట్, ఇది మన మెథడ్ మా. ఓకే, సో అది కూడా ఎందుకు ఇచ్చానంటే ఇది కూడా రాసేసుకోండి, ఇది కూడా సాల్వ్ చేసేసుకోండి, మీ ఇష్టం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పెక్యులర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, డూయింగ్ ద అలిగేషన్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడైనా చూసారమ్మా అలిగేషన్ యూజ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చేయడం? సో దట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ రైట్ షార్ట్ కట్స్ అండ్ అవర్ లాజిక్స్. ఓకేనా? T1 లాజిక్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ మా. సో మనం ఎక్స్ మెథడ్ యూజ్ చేయట్లేదు. రెండోది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ లింక్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు అలిగేషన్కి సింపుల్ ఇంట్రెస్ట్కి లింక్ చేశాము, నెక్స్ట్ పర్సంటేజ్కి సింపుల్ ఇంట్రెస్ట్కి లింక్ చేశాము, ప్రాఫిట్ అండ్ లాస్కి సింపుల్ ఇంట్రెస్ట్కి లింక్ చేశాము. దట్ మీన్స్ ఆల్ ద చాప్టర్స్ ఆర్ ఇంటర్ లింక్డ్ విత్ ద కాన్సెప్ట్స్. అందుకే మనం కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ కట్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకుంటే మనకు అర్థమెటిక్ అనేది ఈజీగా, ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్. ద ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సెప్ట్ 8, దట్ ఈస్ ఆన్ ఇన్స్టాల్మెంట్. రైట్, సో లెట్స్ సీ. ఇన్స్టాల్మెంట్ని తెలుగులో ఏమంటారమ్మా? వాయిదా పద్ధతి అంటారు. ఓకే, వాట్ వి కాల్ ఇన్స్టాల్మెంట్లు ఏమంటారమ్మా తెలుగులో? వాయిదా పద్ధతి అంటారు. రైట్, సో క్వశ్చన్స్ వేటి మీద ఉంటాయంటే వాయిదా పద్ధతి మీద ఉంటాయి. సో జనరల్గా మనము ఇన్స్టాల్మెంట్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా వాడతామంటే 100 × P by 100n plus n into n minus 1/2, n into n minus 1/2 into r. యాక్చువల్గా ఈ ఫార్ములా వాడతామమ్మా.
ఓకే, సో ఈ ఫార్ములా వాడడం వల్ల చాలా టైం తీసుకుంటుంది, రైట్. సో డూ నాట్ యూజ్ దిస్ ఫార్ములా. సో దీని బదులు ఒక షార్ట్ కట్ వాడదాం చూడండి, రైట్. ఫర్ సపోజ్ మనకు ఇన్స్టాల్మెంట్ కనుక్కోమన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో మనకిచ్చిన వాల్యూస్తోని సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని దానికి 100 యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నా అమ్మా, ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నా. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అనుకుంటున్నా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years అనుకుంటున్నా. ప్రిన్సిపల్ 100 అనుకుంటున్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అనుకుంటున్నా, ప్రిన్సిపల్ 2 years అనుకుంటున్నా, రైట్. వాట్ అమౌంట్ ఇట్ విల్ డిశ్చార్జ్ అంటాడు. వాట్ అమౌంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ సంథింగ్, ఏ డెప్ట్ ఆఫ్ ఫర్ సపోజ్ ఏ డెప్ట్ ఆఫ్ 312, ఏ డెప్ట్ ఆఫ్ 212 అనుకోండి, లేకపోతే ఏ డెప్ట్ ఆఫ్ 108 అనుకోండి, ఏ డెప్ట్ ఆఫ్ 188 రూపీస్ ఇన్ 2 years ఎట్ ద రేట్ ఆఫ్ 4% పర్ యానం అంటాడు. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, రైట్. చూడండి, ఫస్ట్ 100 ఉంది కదమ్మా, రైట్. సో ఫస్ట్ ఇయర్కి వీ వోంట్ గెట్ ఎనీ ఇంట్రెస్ట్. ఫర్ సెకండ్ ఇయర్ you have to multiply 1 into r%. For second year you have to multiply the 1 into r%. For third year you have to multiply the 2 into r%. First year ki 0 into r%. Next fourth year ki 3 into r%. అంటే చూడండి అమ్మా, మనకు 1 ఉంటే 0 తీసుకోవాలి, 2 ఉంటే 1 తీసుకోవాలి, 3 ఉంటే 2 తీసుకోవాలి, 4 ఉంటే 3 తీసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి సార్, చూడండి. ఫస్ట్ ఇయర్కి యాజ్ యూజువల్ ఏం రాస్తాము, 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఇంటూ 0. సో హౌ మచ్ విల్ గెట్ 100. సెకండ్ ఇయర్కి చూడండి, ఫర్ సెకండ్ ఇయర్ టేక్ 100 ప్లస్ 4 ఇంటూ 1. సెకండ్ ఇయర్కి ఎంత అమ్మా, కోడ్ 1. సో 100 ప్లస్ 4 ఎంత, 104. 100 ప్లస్ 4 ఎంతమ్మా, 104. ఇది 2 yearsకి ఎంత అవుతుంది చెప్పండి, అప్పుడు డెప్ట్ 204 రూపీస్ అవుతుంది. 2 yearsకి డెప్ట్ 204 రూపీస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, క్వశ్చన్లో ఏమన్నాడు మనకు, వాట్ అమౌంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 104 రూపీస్ అన్నాడు. వాట్ అమౌంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 104 రూపీస్ అన్నాడు. చూడండి, నేను 100 తీసుకుంటే నాకు ఎంత వచ్చిందమ్మా, I took 100 but I got how much, 204. 100 తీసుకుంటే 204 వచ్చింది డెప్ట్. అదే 108 రావాలంటే ఎంత తీసుకోవాలి, అంతే కదా. ఫర్ గెట్టింగ్ 108 హౌ మచ్ షుడ్ వి టేక్, ఎంత అమౌంట్ తీసుకోవాలనేది క్వశ్చన్, రైట్. సో చూడండి, ఇది 51 4s, ఇది ఎంతమ్మా, 51 4s 27 8s, అంతే కదా. 51 4s 27 8s. సో ఇది 17 3s, ఇది 9s. అంటే ఏమొస్తుంది, 9 into 100/17. ఓకే, 9 into 100/17. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా కట్ చేస్తున్నాను చూడండి, 9 into 2 ఇక్కడ 50. అప్రాక్సిమేట్గా మనం 50 రూపీస్ తీసుకున్నట్టయితే మనకు డెప్ట్ అనేది 108 రూపీస్ అవుతుంది. డెప్ట్ అనేది 108 రూపీస్ అవుతుంది, రైట్. సో లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ మోడల్. ఓకే, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెప్ట్ ఆఫ్ 6,440 డ్యూ ఇన్ 4 years ఎట్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 5% సాధారణ వడ్డీ రేటుతో రైట్, 5% సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల్లో చెల్లించవలసిన వార్షిక వాయిదా, 4 సంవత్సరాల్లో చెల్లించవలసిన వార్షిక వాయిదా ఎంత మీద, 6,450 రూపాయలు, రైట్. సో ఫస్ట్ చూడండి, కొంచెం తెలుగులో చూసుకోండి అమ్మా. 5% ఆధార వడ్డీతో 4 సంవత్సరాల్లో చెల్లించవలసిన 6,450 రుణాన్ని ఏ వార్షిక వాయిదా చెల్లిస్తుంది అంటున్నాడు. అంటే
ఫస్ట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటున్నాడు. రైట్. సో ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమి ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 4 years 5% ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 4 years 5% ఇచ్చాడు. చూడండి నేను ఏం చెప్పాను ఇంతకుముందు, ఫస్ట్ ఇయర్కి ఏం చెప్పాను, 100 into 100 ప్లస్ 0, ఫస్ట్ ఇయర్కి 0 రాస్తాం, 0 into 5% ఎంత వస్తుంది 100. సెకండ్కి 100 ప్లస్ 1 into 5%. నేను చెప్పాను కదా ఇంతకుముందు, 1 yearకి అయితే 0 తీసుకోవాలి, సెకండ్ ఇయర్కి అయితే 1 తీసుకోవాలి, థర్డ్ ఇయర్కి అయితే 2 తీసుకోవాలి, ఫోర్త్ ఇయర్కి అయితే 3 తీసుకోవాలి, అలా చెప్పాను. రైట్. ఇక్కడ ఎంత వస్తుంది 105. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి చూడండి, థర్డ్ ఇయర్కి ఎంతమ్మా, 100 ప్లస్ ఎంత 2 into 5% ఈక్వల్స్ టు 110. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ చూడండి, 100 ప్లస్ 3 into 5%. ఓకే, ఎంత వస్తుందమ్మా 115. సో టోటల్ ఎంత వస్తుంది చెప్పండి, 100, 105, 110, 115. టోటల్ ఎంత వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 3, దట్ ఈస్ 430. ఎంతమ్మా 430. అంటే చూడండి మనం 100 రూపీస్ తీసుకుంటే మనకి ఎంత వచ్చిందమ్మా, 430 వచ్చింది. అదే 6,500 రూపీస్ 6,440 రూపీస్ రావాలంటే ఎంత తీసుకోవాలి అంటున్నాడు. రైట్. ఇక్కడ చూడండి మనకు 400 ఎందుకు వచ్చింది, వి టుక్ 100 యాజ్ ఏ ప్రిన్సిపల్ కదా, 100 తీసుకుంటే మనకు వి గాట్ 430. ఓకే, టు గెట్ 6,450 రూపీస్, టు గెట్ 6,450 రూపీస్ మనం ఎంత తీసుకోవాలి అంటున్నాడు. రైట్. చూడండి 43 into 15 ఎంత వస్తుందమ్మా, 43 15s 5 1 21 4 3, సో 465 అంతేనా, 445 సారీ 645 అంతే కదా. సో 430 into 15 ఎంతమ్మా, 6450. అలాగే 100 into 15 ఎంత 1500. రైట్. టు గెట్ 6,450 యూ హ్యావ్ టు టేక్ 1,500 రూపీస్. ఓకే, ఎంత తీసుకోవాలి అతను, 1,500 రూపీస్ తీసుకోవాలి. దట్ ఈస్ ఆప్షన్ ఏ. రైట్. సో ఇలా కాకుండా మామూలుగా ఎలా చేస్తారమ్మా, ఇంకా ఇలా కాకుండా సో హౌ వి డూ దిస్. రైట్. సో ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు కదా మనం ఇక్కడ, వీ కెన్ యూజ్ ఫార్ములా ఆల్సో. రైట్. సో అమౌంట్ ఈక్వల్స్ టు 100 into P by 100 into N ప్లస్ N into N minus 1/2 into R. సో ఇదంతా చేస్తే చాలా డిఫికల్టీ అవుతుందమ్మా. బట్ చూడండి ఒకసారి ఫార్ములా చేస్తే ఎలా డిఫికల్టీ ఉంటుందో చూడండి. 100 ఇంటూ ఇది ఎంతమ్మా, 6450 బై 6450 బై ఎంత వస్తుంది, 6450 బై 100 ఇంటూ ఎన్ని ఇయర్స్ అమ్మా, 4 years ప్లస్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ మైనస్ 1 అంటే 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందిమా, హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 బై ఎంత 2. సో దిస్ ఇస్ 30. సో టోటల్ ఎంతమ్మా, 100 ఇంటూ 6450 బై 430 అంతే కదా. సో 0 క్యాన్సల్, 43 15s 1500. రైట్. సో అంటే అమౌంట్ ఎంత ఇక్కడ 1500. చూడండి మా, ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనకి ఎంత టైం పట్టింది చూడండి. ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఒకవేళ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 5% ఇచ్చింది కాబట్టి ఓకే, ఒకేలా 16/2/3 ఇస్తే ఎలా మరే ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు. రైట్. సో దట్ ఈస్ వై డో నాట్ గో ఫర్ దిస్ ఫార్ములా. ఓకే, ఫార్ములా యూజ్ చేయకండి, మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లీజ్ యూజ్ దిస్ మెథడ్. దీనివల్ల మీకు ఈజీగా అయిపోతుంది, ఈజీగా ఆన్సర్ వస్తుంది. నాన్ మ్యాథ్స్ అని ఏముండదు ఇక్కడ ఈ లాజిక్స్ వల్ల, ఎందుకంటే జస్ట్ మనకు మల్టిప్లికేషన్ తెలిస్తే సరిపోతుంది. వాట్ ఈజ్ ఆన్సర్ నౌ, ఆప్షన్ ఏ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెబ్ట్ ఆఫ్ 1740 డ్యూ ఇన్ 5 years ఎట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెబిట్. ఎంత డెబ్ట్ ఎంత ఇచ్చాడు, 1740 అంట. ఎన్ని ఇయర్స్లో, 5 ఇయర్స్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5%, 8% ఇచ్చాడు. రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్లో మనము ఇన్స్టాల్మెంట్ ఎంతో కనుక్కోవాలి కదా. ఎంతకు, 100 రూపీస్కి ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుందో కనుక్కుందాం. చూడండి అమ్మా, ఫస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ అమ్మా, 5 ఇయర్స్ కదా. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. ఓకే, 5 ఇయర్స్. నా చూడండి 100 ఫస్ట్ ఎంత తీసుకుంటాం మనము, 100. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 100కి, రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 8% ఇంటూ 0. ఎందుకు 0 రాశారు సార్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఇయర్కి 0, అప్పుడు ఎంత అవుతుంది 100. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 100 ప్లస్ 8% ఇంటూ 1, సెకండ్ ఇయర్కి 1, దట్ ఈస్ 108. నెక్స్ట్ 100 నెక్స్ట్ ప్లస్ 8% ఇంటూ 2 ఎంత వస్తుందమ్మా, 116. నెక్స్ట్ 100 ప్లస్ 8% ఇంటూ 3 ఎంత వస్తుంది, 124. నెక్స్ట్ ఎంత వస్తుంది, 100 ప్లస్ 8% ఇంటూ 4 ఎంత, 132. రైట్. ఇలా కాకుండా ఇంకో విధంగా షార్ట్ కట్ కూడా రాద్దాం చూడండి. రైట్. ఇలా కాకుండా ఇదంతా టైం పడుతుంది కదా, ఇలా కాకుండా ఏం చేద్దామంటే చూడండి. రైట్. చూడండి అమ్మా, ఫస్ట్ చూడండి ఎంత ఉందమ్మా, మనం 100 తీసుకుంటాం కదా. ఫస్ట్ ఇయర్కి 100 రాసేయండి డైరెక్ట్గా. ఓకే, ఫస్ట్ ఇయర్కి డైరెక్ట్ 100 రాసేయండి. సెకండ్ ఇయర్కి చూడండి అమ్మా, 8 యాడ్ చేయండి, ఎంత, 108. థర్డ్ ఇయర్కి మళ్ళీ 8 యాడ్ చేయండి, ఎంత, 116. ఫోర్త్ ఇయర్కి మళ్ళీ 8 యాడ్ చేయండి, 124. ఫిఫ్త్ ఇయర్కి మళ్ళీ 8 యాడ్ చేయండి, 132. అంటే చూడమ్మా, ఎవ్రీ ఇయర్ వీఆర్ యాడింగ్ 8. అట్లా 8 యాడ్ చేయండి. ఓకే, 8. రైట్. సో టోటల్ ఎంత వస్తుంది చూడండి, ఇది సింపుల్ కదా దానికంటే, ఇది చాలా సింపుల్. రైట్. సో టోటల్ ఎంత వస్తుంది, 20, హియర్ 2, 6, 8, 7 ఎంతమ్మా, ఇది 5. టోటల్ ఎంత, 570. చూడండి మనం 100 తీసుకున్నాం, 100 తీసుకుంటే హౌ మచ్ వి గాట్, 570. అంతేనా, 570 వచ్చింది. అదే మనకు 1740 రావాలంటే ఎంత తీసుకోవాలి, 1740 రావాలంటే ఎంత తీసుకోవాలి, కరెక్టే కదా. సో 14, 18, 20, హియర్ 2, 5, 7, 8 వస్తుంది ఇక్కడ, సారీ ఇక్కడ 8 వస్తుంది. రైట్. 100 తీసుకుంటే మనకు 580 వచ్చింది. అదే 1740 రావాలంటే ఎంత తీసుకోవాలి. రైట్. చూడండి అమ్మా, 1740 అంటే చూడండి, 1740/580 ఇంటూ 100. జస్ట్ 1740 తీసుకున్న 580ని డినామినేటర్లో రాస్తున్నా. రైట్. సో క్యాన్సల్ చేయండి, ఇదంతా వస్తుందమ్మా, 58 3s 174, 30 ఇంటూ 10 ఎంతమ్మా, 300. రైట్. వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 1740 డ్యూ ఇన్ 5 years అన్నాడు. ఎంతమ్మా అప్పుడు, 300 రూపీస్. ఓకే, 300 రూపీస్. సో మనం మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 100 ఇంటూ పి బై 100 ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్ బై 2 అని రాసామనుకోండి, ఈ ఫార్ములా రాసేంతనే ఈ ఆన్సర్ చేసేయచ్చు మనం. రైట్. సో దట్ ఈస్ వై మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. డోంట్ గో ఫర్ ఫార్ములాస్. ఫార్ములా యూజ్ చేయడం వల్ల మీకు ఆన్సర్ వస్తుంది, బట్ టైం ఉండదు అక్కడ. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాచ్ సోల్డ్ ఫర్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఏ వాచ్ సోల్డ్ ఫర్ 440 క్యాష్ ఫర్ 200. ఏ వాచ్ సోల్డ్ ఫర్ 440 క్యాష్. దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందట, 440 ఉందట. ఆర్ 200 క్యాష్ డౌన్ పేమెంట్ టుగెదర్ విత్ 244 టు బి పేడ్ ఆఫ్టర్ 1 month. ఓకే, 200 క్యాష్, 200 డౌన్ పేమెంట్ కట్టాడంటమ్మా. యాక్చువల్ దీన్ని 440 అంట. 200 డౌన్ పేమెంట్ కట్టాడంట,
244 ఏమో 1 మంత్ తర్వాత కట్టాడంట. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అన్నాడు. సో నేను ఏం చేశానంటే ఒక వాచ్ షాప్కి వెళ్ళాను. వాచ్ షాప్కి వెళ్ళి వాచ్ ఎంత అండి అని అడిగాను. సో అతను ఏమన్నాడంటే 440 రూపీస్ అండి అన్నాడు. నేను ఏమన్నాను, ఇన్స్టాల్మెంట్ ఏమన్నా పాసిబుల్ అవుతుందా అంటే ఇన్స్టాల్మెంట్ పాసిబుల్ అవుతుందండి, ఫస్ట్ మీరు ఒక 200 రూపీస్ పే చేయండి అన్నాడు. 200 రూపీస్ పే చేసిన తర్వాత 1 మంత్ తర్వాత 244 రూపీస్ పే చేయాలని చెప్పాడు. సో నేను ఏం చేశానంటే నా దగ్గర 200 ఉన్నాయి కాబట్టి 244 రూపీస్ పే చేస్తానని చెప్పాను. అప్పుడు మనకు ఆ 1 మంత్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో కనుక్కుంటే సరిపోతుంది. రైట్. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే నేను డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తున్నాను, 200 పే చేస్తున్నాను కదా. ఎంత పే చేస్తున్నాను, 200 పే చేస్తున్నాను. రైట్. ఈ 440లో 200 పోతే ఎంత ఉంటుందమ్మా, ఇంకా 240 ఉంటుంది. రిమైనింగ్ ఎంత ఉంది, అదే రిమైనింగ్ 240 ఉంది కదా. రైట్. రిమైనింగ్ 240 ఉంది. నేను యాక్చువల్లీ ఇంకెంత పే చేయాలి, 244 పే చేస్తున్నా. రిమైనింగ్ 240 ఉంది, బట్ నేను ఎంత పే చేస్తున్నా, 244 పే చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ పే చేస్తున్నా, 4 పే చేస్తున్నా, 4 రూపీస్ పే చేస్తున్నా. అయితే అప్పుడు ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ ఆన్ ద ఇన్స్టాల్మెంట్ అంటున్నాడు. రైట్. ఇన్స్టాల్మెంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశాడో కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా కనుక్కోవచ్చు కదా. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాం, దాన్ని పర్ ఇయర్కి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా, అంతే కదా. పర్ 1 మంత్ అన్నాడు. రైట్. సో చూడండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటాం మనం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ 4 పర్ ఇయర్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. 4 పర్ ఇయర్ అంటే చూడండి 4 బై ఇక్కడ ఎంత ఉందమ్మా, 240 ఇంటూ 100 ఇంటూ 12. మంత్కి 4 వస్తే ఇయర్కి ఎంత వస్తుంది, 48 వస్తుంది, అంతే కదా. అందుకే ఇక్కడ 12 రాసేసాను. రైట్. సో చూడండి, సో 0 క్యాన్సల్, 12 2 క్యాన్సల్, 2 క్యాన్సల్, ఎంత వస్తుందమ్మా, 20%. ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసానని కన్ఫ్యూజ్ కాకండి. మనకు 1 మంత్కి 4 వస్తే 12 మంత్కి ఎంత వస్తుంది, 48 వస్తుంది. ఓకేనా, దాన్ని ఇక్కడ సెగ్రిగేట్ చేసి రాశాను. రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, ఆప్షన్ సి. డౌన్ పేమెంట్ క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డౌన్ పేమెంట్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఓకే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు, ఏ సెల్ ఫోన్ ఈస్ అవైలబుల్ ఎట్ ఏ 600 or 300 cash down payment together with 360 to be paid after 2 months. 360 to be paid after 2 months. Find the rate of interest charged under this scheme. Find the rate of interest charged under this scheme అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక సెల్ ఫోన్ ఉందటమ్మా. నేను ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతని సెల్ ఎంత సార్ అంటే ఏమంటాడంటే 600 రూపీస్ సార్, బట్ మీరు మాకు ప్రియమైన కస్టమర్ కాబట్టి మీకు ఏం చేస్తామంటే 300 క్యాష్ పేమెంట్తోని ప్లస్ 2 మంత్స్ తర్వాత మీరు 360 పే చేయాలంటాడు. రైట్. 360 పే చేయాలంటాడు. చూడండి, మనకు యాక్చువల్లీ 600 ఉంది మాది. యాక్చువల్లీ హౌ మచ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ సెల్ ఫోన్, 600. ఓకే, మనకు 600 ఉంది చూడండి, 600 ఉంది. బట్ డౌన్ పేమెంట్ పే చేయడం వల్ల ఏమవుతుంది, రైట్, 300 ప్లస్ ఎంత పే చేస్తున్నాడు, 360 పే చేస్తున్నాడు. అంటే ఎంత అవుతుందమ్మా, 660 అవుతుంది, అంతే కదా. 660 అవుతుంది. రైట్. 600 ఉంది. యాక్చువల్ మనం డౌన్ పేమెంట్ చేయడం వల్ల ఎంత పే చేస్తున్నాము, 660 పే చేస్తున్నాం. రైట్. చూడండి, నేను డౌన్ పేమెంట్ యాక్చువల్లీ 600 ఉంది మా, నేను డౌన్ పేమెంట్ 300 పే చేశాను. ఎంత అవుతుంది, 300. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 300. సో యాక్చువల్లీ నేను 300 పే చేయాలి, బట్ ఎంత పే చేస్తున్నాను, 360 పే చేస్తున్నాను, అంతే కదా. 2 మంత్స్కి 300 పే చేయాలి, 360 పే చేస్తున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 60. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్, 60 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. రైట్. పర్సంటేజ్ ఈక్వల్స్ టు 60/2, అంతే కదా. 60/2 పర్ మంత్ ఉంది కదా, 60/2 బై 300 ఇంటూ 100 ఇంటూ 12.
సో 12 ఎందుకు రాశానంటే ఫర్ 12 మంత్స్ ఫర్ 1 ఇయర్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ 1 ఇయర్ తీసుకుంటున్నాను, 12 మంత్స్ తీసుకుంటున్నాను. రైట్. సో మన బయట ఎందుకు పెట్టాడు సార్ అంటే చూడండి ఇక్కడ 360 పర్ 2 మంత్స్ అన్నాడు. 1 మంత్కి ఎంత 180 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు 30 అవుతుంది. రైట్, సింపుల్గా 30 అవుతుంది కాబట్టి 60/2 అని రాశాను క్యాల్కులేషన్ కోసం. 0 0 క్యాన్సల్, 3 20s 10s. సో 10 × 12 ఎంతమ్మా 120%. ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ అండర్ ది స్కీమ్. ఎంత 120%. కొంచెం తెలుగులో చూసుకోండి అమ్మా. సెల్ ఫోన్ 600 లేదా 300 క్యాష్ డౌన్ పేమెంట్తో కలిపి 320 రూపాయలు 2 నెలల తర్వాత చెల్లించాలి. ఈ పథకం కింద వసూలు చేసే వడ్డీ రేటును అనుకోండి. కరెక్టే ఉంది. రైట్, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కిషోర్ పర్చేసెస్ ఏ ట్రాక్ షూట్ 2400 క్యాష్ ఫర్ 2400 క్యాష్ కొంటున్నాడంట. లేదా 1000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసేసి 2 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ 800 ఈచ్ చేస్తున్నాడట. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సేమ్ మళ్ళీ. రైట్, చూడండి ఫస్ట్ యాక్చువల్లీ 2400 మా. ఓకే, ఇతను ఎంత డౌన్ పేమెంట్ చేస్తున్నాడు? 1000 రూపీస్ డౌన్ పేమెంట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఎంత 1400. ఎంతమ్మా 1400. సో ఇతను 1400 పే చేయాలి. బట్ 2 మంత్స్కి ఎంత పే చేస్తున్నాడు? మంత్కి 800 అంటే 800 ప్లస్ 800 ఎంత పే చేస్తున్నాడు? 1600 పే చేస్తున్నాడు మా. యాక్చువల్లీ 1400 పే చేయాలి. ఎంత పే చేస్తున్నాడు? 1600. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 200. డిఫరెన్స్ ఎంతమా? 200. లెట్స్ ఫైండ్ అవుట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 200 by 1400 ఇంటూ 100. రైట్, ఇంటూ 100. 2 మంత్లీ అన్నాడు కదా, బై 2 ఇక్కడ రాసేయాలి, ఇంటూ 12 రాసేయాలి. రైట్, 2 మంత్లీ అన్నాడు కాబట్టి. సో 0 0 క్యాన్సల్. సో 2 క్యాన్సల్, 7s ఇక్కడ 6. అప్పుడు ఏమవుతుంది? 600/7. రైట్, 600/7. ఈ స్టెప్ అర్థం కావాలి. 200/2 ఎందుకు రాశారు సార్ అంటే 2 మంత్లీ అన్నాడు. 2 మంత్లీ అంటే మనకు మంత్లు ఎన్ని ఉంటాయి? ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? 12 మంత్స్ ఉంటాయి. ఇక్కడ వాడు చూడండి 2 మంత్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇయర్ వస్తుంది, అంటే 6 మంత్స్ వస్తాయి. హాఫ్ ఇయర్ వస్తుంది. అదే రాశాను ఇక్కడ 2 × 12/2 అంటే మళ్ళీ 6 మంత్సే వస్తాయి ఇక్కడ. రైట్, షార్ట్ కట్ రాశాను. సో 600/7. 600/7 ఏం రాయచ్చామా మనం? సో 8 7s 56. రైట్, సో 85 అంతే కదా. 8 7s 56 అంటే ఎంత ఉంటుందమ్మా? ఇంకా 40 ఉంటుంది. సో 40 అంటే 7 5s 35. 5/7%. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 2360 డ్యూ ఇన్ 4 years ఎట్ 12% ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ కదా. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఆఫ్ 2360 డ్యూ ఇన్ 4 years అంటున్నాడు. ఓకే, సో డ్యూ ఎంత ఉంటుందమ్మా? 2360 ఉండాలంట. అంటే ఇన్స్టాల్మెంట్ కనుక్కోమని చెప్తున్నాడు మనల్ని. రైట్, ఫస్ట్ టైం చేస్తాం చూడండి. ఫస్ట్ ఎన్ని ఇయర్స్ మా? 4 years కదా. 1 2 3 4. ఫస్ట్ ఇయర్కి ఎంత? 100. సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా? 12%, అంటే 112. రైట్, మళ్ళీ 12 యాడ్ చేయండి, 124. మళ్ళీ 12 యాడ్ చేయండి, 136. సో టోటల్ ఎంత వస్తుంది? 12. ఇక్కడ ఎంతమ్మా? 12 అంటే 12, ఇది 4, ఇది 7, ఇక్కడ 472. రైట్, ఎంత వస్తుంది మనకు? 472 వస్తుంది. ఎంతకమ్మా? మనం 100 తీసుకుంటే డ్యూ ఎంత వస్తుంది? 472 వస్తుంది కదా. అదే 2360 రావాలంటే ఎంత తీసుకోవాలి అంటున్నాడు. మనం 100 తీసుకుంటే 472 వస్తుంది. అదే 2360 రావాలంటే ఎంత తీసుకోవాలి? సో 472 × 5. 472 × 5. సో 10 1 36 3. సో ఎంతమ్మా? 2360. దట్ మీన్స్ 472 × 5 × 5. So how much you will get here? 500 rupees.
సో ఇన్స్టాల్మెంట్ ఎంతమ్మా 500 రూపీస్. చూడండమ్మా ఇది 2360 ఉంది. ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి. రైట్, మనకు ఎంత వచ్చింది 2000 వస్తుంది. 500 × 4 అంటే 2000 వస్తుంది. ఈ 360 అనేది రైట్ సింపుల్ ఇంట్రెస్ట్ పడుతుంది మనకు యాక్చువల్గా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ యాన్యువల్లీ పేమెంట్ ఆఫ్ విచ్ డిశ్చార్జ్ ఏ డెప్ట్ ఎంతమ్మా 848 in 4 years at 4% per simple interest. మళ్ళీ సేమ్ అమ్మా, ఇందులో ఇబ్బంది ఏముండదు. యాజ్ యూజువల్ ఆన్సర్ వస్తుంది. యాజ్ యూజువల్ మెథడ్ యూజ్ చేయాలి. రైట్, ఎన్ని ఇయర్స్ అన్నాడు ఇక్కడ? 4% అన్నాడు, 4 years అన్నాడు. కొంచెం తెలుగులో క్వశ్చన్ చూసుకోండి మా. సమాన వాయిదాల మొత్తాన్ని కనుక్కోండి. వార్షిక చెల్లింపు అప్పు ఎంత ఉందంటే ఇక్కడ అప్పు 848 ఉంది, తెలుగులో పడలేదు. ఓకే, తొలగిసింది 4% వద్ద 4 సంవత్సరాల్లో 8%. సో ఇక్కడ సో కొంచెం డిఫరెంట్గా పడింది ఇక్కడ ఆన్సర్. తెలుగులో డిఫరెంట్గా పడిందమ్మా, కొంచెం చూసుకోండి. 848 అంటమ్మా మనకు. అప్పు ఎంత? 848. సో లెట్స్ సీ హియర్. సో ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా 100. సెకండ్ ఇయర్ చూడండి ఎంత ఉంది ఇక్కడ 4% ఉంది అంటే 104. థర్డ్ ఇయర్ ఎంతమ్మా 108. ఫోర్త్ ఇయర్ ఎంత 112. సో టోటల్ ఎంత 1412. సో 424. రైట్, సో మనం 100 రూపీస్ తీసుకుంటే ఎంత వచ్చిందమ్మా? డెప్ట్ 424 వచ్చింది. యాక్చువల్ ఇక్కడ డెప్ట్ ఎంత వచ్చింది మనకు? 848 వచ్చింది. రైట్, సో 848కి ఎంత వస్తుంది? 848కి ఎంత వస్తుందమ్మా? ఇంటూ 2. సో ఇక్కడ 200 వస్తుంది. డెప్ట్ ఎంత వస్తుంది? 200 వస్తుంది. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ డెప్ట్ దట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఎట్ 200 ఇఫ్ ద డెప్ట్ ఈస్ డ్యూ ఇన్ 5 years. ఇక్కడ చూడండి, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ డెప్ట్ కనుక్కోమన్నాడు. మన రివర్స్ వచ్చాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఏం కనుక్కోమన్నాడు? డెప్ట్ కనుక్కోమన్నాడు, రివర్స్లో వచ్చాడు. దట్ విల్ బి డిశ్చార్జ్ బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 200 రూపీస్. రైట్, ఇఫ్ ద డెప్ట్ ఈస్ డ్యూ ఇన్ 5 years ఎట్ 5% per annum అన్నాడు. రైట్, ఇక్కడ క్వశ్చన్ రివర్స్లో ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ డెప్ట్ దట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 200. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత ఉందమ్మా? ఇన్స్టాల్మెంట్స్ 200 రూపీస్ ఉంది. రైట్, చూడండి ఫస్ట్ 5 years కనుక్కోండి. 1 2 3 4 5 అంతే కదా 5 yearsకి. 100 ఎంత ఉంది? 105. ఇక్కడ 110. ఇక్కడ 115. ఇక్కడ 120. సార్ ఎందుకు అలా ఫాస్ట్గా రాస్తున్నారంటే చెప్పాను, డిఫరెన్స్ 5 తీసుకుంటే సరిపోతుంది. 100 + 5, 105 + 5, 110 + 5, 115 + 5. సో టోటల్ ఎంతమ్మా? సో 10 1. సో ఎంత వస్తుంది? 3 4 5. సో ఇక్కడ ఎంత? 550. ఎంత వస్తుంది చూడండి అమ్మా? 550. రైట్, ఎంత వస్తుంది? మనం 100 తీసుకుంటే 550 వస్తుంది. రైట్, సో ఏమంటున్నాడు? మనకి ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. 200కి ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్, సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఎంత వస్తుంది? 1 × 550. నెక్స్ట్ 2 × 550 ఎంత వస్తుందమ్మా? 1100. రైట్, సో దిస్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. రైట్, కొంచెం జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు క్వశ్చన్, మీరు అబ్జర్వ్ చేయాలమ్మా. క్వశ్చన్ అనేది రివర్స్లో ఉంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం తెలుగులో చూసుకోండి అమ్మా క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామ్లో రిపీట్ అయింది క్వశ్చన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, గోపాల్ అట ఒక బ్యాంకు నుండి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడటమ్మా రుణం. ఎంత? 10% వడ్డీ రేటుతో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడట. అయితే సాధారణ వడ్డీ మరియు 5 సంవత్సరాల రుణాన్ని క్లియర్ చేస్తుంది. రుణాన్ని క్లియర్ చేయడానికి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరాల చివరిలో చెల్లించాల్సిన వాయిదాలు 10,000 అంట, తర్వాత 20,000 అంట, తర్వాత 30,000 అంట, తర్వాత 40,000 అంట. అప్పుడు అయితే క్లియర్ చేయడానికి 5వ సంవత్సరం చివరిలో ఎంత మొత్తం చెల్లించాల్సి అప్పు అంటాడు. రైట్, సో తెలుగులో చూద్దాం. తెలుగులో ఏమన్నాడు ఇక్కడ? ఏ గోపాల్ బారోడ్ 1 lakh rupees ఫ్రమ్ ఏ బ్యాంక్. గోపాల్ ఏం చేశాడంట? 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు బ్యాంక్ నుండి. ఎంత?
10% per annum, right? Simple interest and the clears the debt in 5 years if the installments at the end of first year, second year, third year, fourth year to clear the debt 10,000, 20,000, 30,000, 40,000 respectively. What amount should be paid at the end of the fifth year to clear the due? ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కానీ ఆన్సర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, రైట్? సో ఫస్ట్ చూడండి మా, రైట్? సో ఐఎమ్ మూవింగ్ దిస్ టు అప్వర్డ్, రైట్? ఓకే, దిస్ ఫైన్. సో ఫస్ట్ చూడండి ఏమన్నాడు, 10,000 ఉన్నాయి మా. 10,000లో 10% ఎంత, ఎంతమ్మా? 10,000లో 10% 10,000. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తున్నా అంటే వాడు, రైట్? సో ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తున్నాడు, 10,000 పే చేస్తున్నాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ, 10,000 పే చేస్తే 90,000 ఉంటుంది. సో ఈ 90,000లో 10% ఎంతమ్మా, రైట్? 90,000లో 10% ఎంత, 9,000, అంతే కదా? నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, సెకండ్ ఇయర్లో 20,000 పే చేస్తున్నాడు. సో 20,000 పే చేస్తున్నాడు కాబట్టి 20,000 పే చేస్తున్నా అంటే ఎంత అవుతుంది, 20,000 మైనస్ అవుతుంది, అంటే 70,000 అవుతుంది. సో ఈ 70,000లో 10% ఎంతమా, 70,000లో 10% ఎంత, 7,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఏం చేస్తున్నాడు, సేమ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో 30,000 తీస్తున్నాడు. థర్డ్ ఇయర్లో మనకు 70,000 ఉన్నాయి కదా, థర్డ్ ఇయర్లో 30,000 తీసేస్తున్నాడు అంటే ఎంత అమ్మా, 40,000. ఈ 40,000లో 10% ఎంత, 4,000. నెక్స్ట్, రైట్? సో ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ ఫిఫ్త్ ఇయర్లో అప్పు చెల్లించడానికి అతను ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటున్నాడు. ఫిఫ్త్ ఇయర్లో అప్పు చెల్లించడానికి ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఎంత పే చేశాడమ్మా, 10,000 పే చేశాడు, 9,000 పే చేశాడు, 7,000 పే చేశాడు, 4,000 పే చేశాడు. అతను టోటల్ ఎంత పే చేశాడు ఈ 5 ఇయర్స్లో చూడండి, 19,000 ఇంటూ 7,000 ఎంతమా, 26,000, 26,000 ప్లస్ 4,000 ఎంత, 30,000. టోటల్ ఎంత పే చేశాడమ్మా, 30,000 పే చేశాడు, అంతే కదా? సింపుల్. క్వశ్చన్లో కూడా అదే అడుగుతున్నాడు, ఆ 5 సంవత్సరాలు అయిపోయేంతలా ఎంత పే చేస్తాడు అంటున్నాడు, రైట్? వాట్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ అంటున్నాడు టు క్లియర్ ద డ్యూ. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ సి, రైట్? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆర్ డౌన్ పేమెంట్స్, రైట్? మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటే ఏ కాన్సెప్ట్ కింద రాని క్వశ్చన్ చూద్దాం ఒకసారి, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ పర్సన్ లెండ్స్ 40% ఆఫ్ హిస్ అమౌంట్ ఎట్ 15% per annum, 50% ఆఫ్ ద రెస్ట్, ఇది ఇంపార్టెంట్, 50% ఆఫ్ ద రెస్ట్ ఎట్ 10% per annum and the rest at 18% per annum, the rate of interest. What would be the annual rate of interest if the interest is calculated on the whole sum అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక పర్సన్ అంట 40% ఆఫ్ హిస్ సమ్ని, ఫర్ సపోజ్ నేను 100 అనుకుంటున్నామ్మా, ఇతని దగ్గర ఉన్నాయి 100 రూపీస్ అనుకుంటున్నా. ఈ 100 రూపీస్లో 40 రూపీస్లో అంట 15% ఇస్తున్నాడంట. అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 100లో 40 పోతే 60 ఉంటుంది. ఈ 60లో 50%, ఈ 60లో 50% ఎంతమ్మా, 30. 60లో 50% ఎంత, 30. ఆ 30 రూపీస్ని అంట 10%కి ఇస్తున్నాడట. రిమైనింగ్ ఏముంటుంది, ఇంకా 60%లో 30 పోతే ఇంకో 30 ఉంటుంది. ఆ 30ని ఏమంటున్నాడు, 18% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే అతను ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద హోల్ సమ్ అన్నాడు. అంటే 100 రూపీస్ మీద మనం క్యాల్కులేట్ చేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు, రైట్? సో లెట్స్ సీ, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్, ఓకే? సో చూడడానికి పెద్ద కనబడుతుంది అంత క్వశ్చన్. ఫస్ట్ చూడండి అమ్మా, 40% మొత్తాన్ని అంటే 40 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 15%. సో ఇది ఫస్ట్ పార్ట్. ప్లస్ సెకండ్ పార్ట్లో ఏమంటున్నాడు, ఈ 40లోకి వెళ్ళి ఈ 40 రూపీస్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటాయి, 60 రూపీస్ ఉంటాయి. ఈ 60 రూపీస్లో 50% అంట, 60 రూపీస్లో 50% అన్నాడు అంటే ఎంతమ్మా, 30. ఈ 30లో 10% ఇస్తున్నాడంట. సో 30 ఇంటూ 10% ప్లస్ నెక్స్ట్ థర్డ్ వన్, మిగిలిన దాంట్లో ఈ 60లో 30 పోతే ఎంత ఉంటుంది, ఇంకో 30 ఉంటుంది.
సో 30 ఇంటూ 18%. రైట్. ఈ ఇంట్రెస్ట్ అట, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అట ఆన్ ద హోల్ సమ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. రైట్. చూడండి ఇక్కడ చూడండి అమ్మా, 40 ఇంటూ 15 అంటే 6 ఎంతమ్మా, 40 ఇంటూ 15% అంటే 40లో 15% ఎంతమ్మా, 40 ఇంటూ 15/100 అంటే 0 0 క్యాన్సల్. సో 3 2s అంటే వస్తుంది 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 6 ప్లస్ 30, 10%లో 30లో 10% ఎంతమ్మా, 3. నెక్స్ట్ 18లో 30%, 30లో 18% ఎంతమ్మా, సో 54 అంటే 5.4. సో టోటల్ ఎంత వస్తుంది, 14.4. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు వి నో దట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంతమ్మా, 14.4 బై మనం సమ్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నామ్మా, అంతే కదా. సమ్ ఎంత తీసుకున్నాము, 100 రూపీస్ తీసుకున్నాము. రైట్. 100 ఇంటూ 100% కాబట్టి 0 0 క్యాన్సల్ ఎంతమ్మా, 14.4%. ఓకే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అవుట్ ఆఫ్ 50,000 a man has lends 8,000 at 5.5 per annum simple interest and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at a certain rate of interest so that he gets total annual interest 3,680. The rate of interest per annum at which the remaining amount money is lent is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒక మనిషి దగ్గరంట 50,000 ఉన్నాయట. అయితే ఏం చేశాడు, ఒక పార్ట్ని అంటే 8,000 పార్ట్ని 5.5%తో ఇచ్చాడు. నెక్స్ట్ 24,000ని 6%తో ఇచ్చాడు. చూడండి ఇక్కడ 24,000 ఇచ్చాడు, ఇక్కడ 8,000 ఇచ్చాడు. అంటే ఎంతమ్మా, 32,000. రిమైనింగ్ ఏముంటుందమ్మా, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, సో 8,000 32,000 అంతే కదా. రిమైనింగ్ ఏముంటుంది, ఇంకా 18,000 ఉంటుంది. ఈ 18,000ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినట్టయితే అతనికి సాధారణ వడ్డీ అనేది 3,680 రూపాయలు వస్తుంది అని అడుగుతున్నాడు. రైట్. సో క్వశ్చన్ క్లియర్ చదివితే, అవుట్ ఆఫ్ 50,000 దట్ ఏ మ్యాన్ హ్యాస్ హీ లెండ్స్ 8,000 at 1/2% per annum simple interest and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at a certain rate of interest so that he gets total annual interest 3,680. The rate of interest per annum at which the remaining money is lent అన్నాడు. అంటే మనము 18,000 మీద ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే 3,680 వస్తుంది కనుక్కోవాలి. రైట్. సో ఫస్ట్ వాట్ వి డూ, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ గివెన్, రైట్, ఆన్ గివెన్ సమ్. సో చూడండి అమ్మా, ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఎంత వస్తుంది 3 పార్ట్స్కి, 3,680 వస్తుంది. రైట్. సో 8,000లో 5.5 ఎంతమ్మా, 5.5%. రైట్. సో ఫస్ట్ చూడండి 8,000లో 5 అంటే 11/2/100%. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. నెక్స్ట్ చూడండి 24,000లో 6% కనుక్కోవాలి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి 18,000లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100, 3,680 అంతే కదా. రైట్. చూడండి 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 8,000 కదా. సో నెక్స్ట్ 0 0s క్యాన్సల్. సో వాట్ కెన్ వి రైట్ హియర్, 80. రైట్. ఇక్కడ ఏం రాయచ్చమ్మా, 80 × 11/2 అంటే 40, దట్ ఈస్ 440 హియర్. నెక్స్ట్ ఎంత వస్తుంది, సో 1440 అంతే కదా. 24/6 ఎంతమ్మా, 1440 ప్లస్, సో 180 × x ఈక్వల్స్ టు 3,680 అంతే కదా. సో ఈ రెండు యాడ్ చేయండి ఏమవుతుంది, 0,881 180 అంతే కదా.
సో 180 into x equals to 3680 minus 1880. ఎంత వస్తుందమ్మా? 1880 అంటే 120 ప్లస్ 1680 001 1800 వస్తుంది కదా. 180 into x equals to 1800. Zeros, so 0 cancel, 18 cancel. What we will get? 10%. అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే మనకి రిమైనింగ్ 18,000 మీద రైట్, రిమైనింగ్ 18,000 మీద 3,680 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 3,680 రూపీస్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంతమ్మా? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ half his capital at the rate of 10% per annum, 1/3 at 9% and the rest 12% per annum. The average rate of interest per annum which he gets అన్నాడు. ఇక్కడ చూడమ్మా, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ half of his capital at the rate of 10% per annum, 1/3 at 9% per annum and the rest 12% per annum. Right. సో ద యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. రైట్, సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంత అన్నాడమ్మా? హాఫ్ అన్నాడు, 1/3 అన్నాడు. సో కెన్ ఐ టేక్ 1200? కెన్ ఐ టేక్ 1200 మా? ఎందుకంటే 1/2 1/3కి ఎల్సిఎం 600 వస్తుంది. ఓకే, ఐ విల్ టేక్ 1200. రైట్, సో చూడండి 1200లో ఫస్ట్ హాఫ్ క్యాపిటల్ అన్నాడు. హాఫ్ క్యాపిటల్ ఎంత? 600. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 600 ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం అనుకోండి. 600 ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం. సో 100 తీసుకుంటున్నాను నేను. రైట్, ఇంటూ 1 తీసుకుంటా, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ చూడండి, SI1 ఎంత వస్తుంది చెప్పండి? 0 క్యాన్సల్, 60 వస్తుంది. నెక్స్ట్ SI2 అనుకోండి. SI2 అనుకోండి అమ్మా, 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 600 పోయిందమ్మా. 600 ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు వాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1200లో 600 ఎంత ఉంటుందమ్మా? రైట్, ఇంకో 600 ఉంటుంది. 1200లో 600 అయిపోతే ఇంకొక 600 ఉంటుంది. రైట్, ఆ 600కి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. 600కి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. రైట్, సో ఎంత వస్తుంది చెప్పండి? SI2 ఈక్వల్స్ టు 600 ఇంటూ 10% 1/100 ఎంత వస్తుందమ్మా? ఇంకో 60 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? 3వ వంతు మరియు మిగిలిన దాన్ని, సారీ ఇక్కడ ఏమన్నాడు? 1 - 1/2 + 1/2, సో 3 2 3 1. ఓకే, సో ఇక్కడ మిగిలిన దాన్ని అన్నాడు కదమ్మా. మిగిలిన దాన్ని అంటే చూడండి, మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము? ఫస్ట్ 3 పార్ట్స్ తీసుకున్నాము, తర్వాత ఎంత తీసుకున్నాము? 2 పార్ట్స్, తర్వాత 1 పార్ట్. అంతే వస్తుంది కదా, 3 2 1. సో ఇక్కడ 600 వచ్చింది, ఇక్కడ ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 400 వస్తుంది. రైట్, 0 0s క్యాన్సల్, ఎంత వస్తుంది అంటే 40 వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ SI3. సో ఎంతమ్మా? మనకి ఎంత పోయింది? 600 400, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. అంతే కదా, 1200కి 200 ఉంటుంది. 200 ఇంటూ 10% ఇంటూ 1/100 ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో ఈ టోటల్ ఎంతమ్మా? 120. టోటల్ ఎంత? 120. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? చూడండి జాగ్రత్తగా క్వశ్చన్లో, ద యావరేజ్ ఇంట్రెస్ట్ పర్ యానం విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. ద యావరేజ్ ఇంట్రెస్ట్ పర్ యానం విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. సో యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కోమంటున్నాడు. అంతే కదా, చూడండి టోటల్ ఎంత వచ్చిందమ్మా? మనకి 120 వచ్చింది. రైట్, సో 120 వచ్చింది బై, సో యాక్చువల్ ఎంత తీసుకున్నాం మనము? 1200 తీసుకున్నాం ఇంటూ 100. 0 0 క్యాన్సల్, ఎంతమ్మా? 10%. యావరేజ్ ఎంత ఉందమ్మా? 10% ఉంది. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? జాన్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 10%. At the end of
4 years, the amount invested plus interest earned is 770. The amount invested was అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అమ్మా. జాన్ ఏం చేశాడంట 10% ఇంట్రెస్ట్ రేట్తోని ఇన్వెస్ట్ చేయడట. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. అయితే అతను ఇన్వెస్ట్ చేసింది మరియు అతనికి వచ్చిన వడ్డీతోని కలిపి మొత్తం 770 అయిందట. అప్పుడు అమౌంట్ జాన్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటున్నాడు. చూడండమ్మా, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామని చెప్పాను, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. అంటే ఎంత? 40%. రైట్. యాక్చువల్ అమౌంట్ ఎలా తీసుకుంటాం చెప్పండి. అమౌంట్ ఈక్వల్స్ టు, మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత అనుకుంటామమ్మా? ప్రిన్సిపల్ 100% అనుకుంటాం. 100% ప్లస్ ఎంతమ్మా? 40%. టోటల్ ఎంత? 140. ఈ 140 అనేది ఎంత అవుతుంది అన్నాడు? 770 అన్నాడు కదా. 140 అనేది 770 అన్నాడు. అయితే యాక్చువల్ అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడో కనుక్కోమంటున్నాడు. అంటే ఎంత? ప్రిన్సిపల్ కనుక్కోవాలి 100. రైట్. 0 0 క్యాన్సల్. 7 2s 14, 5 2s 10. సో 7 ఇంటూ 110, 50, 5 ఇంటూ 110 ఎంతమ్మా? 550. సో అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? హీ ఇన్వెస్టెడ్ 550 రూపీస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Nitin borrowed some money at the rate of 6% for the first 3 years, 9% per annum for the next 5 years, and 13% per annum for the period beyond 8 years. If the total interest paid by him at the end of 11 years is 8,160, then the money borrowed by him was అన్నాడు. ఓకే, ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, బట్ ఈజీ. ఎందుకు మీకు ట్రిక్కీ అనిపిస్తుంది అంటే, రైట్ చూడండి మా, బియాండ్ 8 ఇయర్స్ అన్నాడు కదా, అంతే కదా. ట్రిక్కీ కొందరికి ఎక్కడ అనిపిస్తుంది అంటే బియాండ్ 8 ఇయర్స్ అంటాడు, అక్కడ ట్రిక్కీ అనిపిస్తుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. అంటే వాల్యూస్ రిపీట్ అవుతాయి. రైట్, వాల్యూస్ రిపీట్ కావు, ఈ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. సారీ. సో ఫస్ట్ చూడండి ఏమన్నాడు, నితిన్ బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum ఫర్ ద ఫస్ట్ 3 years. అంటే ఫస్ట్ 3 years టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? మనకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 11 ఇయర్స్ ఉన్నాయి. 11 ఇయర్స్లో ఫస్ట్ 3 years ఇతను చేశాడు. నెక్స్ట్ 9% per annum ఫర్ ద నెక్స్ట్ 5 years. అంటే నెక్స్ట్ 5 years అంటే 5 years ప్లస్ 3 years 8 years అయిపోయినాయి. నెక్స్ట్ ఫర్ ద 13% ఫర్ ద పీరియడ్ బియాండ్ 8 years అన్నాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ 8 years అయిపోయాయి. మనకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 11 years ఉన్నాయి. 11 years ఆల్రెడీ ఇక్కడ 8 years అయిపోయాయి కాబట్టి ఇంకెన్ని ఇయర్స్ ఉంటాయమ్మా? 3 years. ఇక్కడ 3 years రాస్తే సరిపోతుంది, అంతే కదా. 3 years ఉన్నాయి, తర్వాత 5 years, 8 years అయిపోయాయి. పీరియడ్ బియాండ్ 8 years అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 11 yearsలో 3 ఉంటాయి, అంతే కదా. 11 yearsలో 8 అయిపోతే ఇంకా 3 ఉంటాయి. రైట్. ఆ 3 yearsకి ఇక్కడ మనము ఎంత ఇచ్చాడు? 13% ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? మొత్తం అంట 11 yearsకి ఎంత వచ్చిందట అంటే 8,160 రూపీస్ వస్తే అతను ఎంత తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు. రైట్. ఫస్ట్ చూడండి మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఫాస్ట్గా. చూడండి, 6 ఇంటూ 3 ఎంతమ్మా? 6 ఇంటూ 3 ఎంత చెప్పండి ఫాస్ట్గా? 18 కదా. సో 6 ఇంటూ 3 18%. ఇక్కడ రాస్తా చూడండి, 6 ఇంటూ 3% ప్లస్ నెక్స్ట్ 9 ఇంటూ 5% ప్లస్ 3 ఇంటూ 13%. ఈ టోటల్ కలిపి ఎంత ఇచ్చాడంటే వాడు 8160 ఇచ్చాడు. టోటల్ 8160 ఇచ్చాడు. చూడండి, 18%, 45%. సో 18, 45, 39. సో ఎంత? సో 22. ఓకే, 5, 10, 102. సో 102% ఎంత ఇచ్చాడమ్మా మనకి? 8160 ఇచ్చాడు. అదే 100% ఎంత? అంతే కదా. 108 ఇంటూ 102 ఇంటూ 8, ఇక్కడ 100 ఇంటూ 8, అంతే కదా. సారీ, 102 ఇంటూ 80, 100 ఇంటూ 80 ఎంత వస్తుంది? 8000. అంటే అతను ఎంత తీసుకున్నాడమ్మా? హౌ మచ్ హీ బారోడ్? 8000 రూపీస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Let's see this question. 2 equal sums were lent out at 7%, 5% per simple interest respectively. The interest earned on 2 loans add up to
960 for 4 years. The total sum lent out is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, 2 equal sums were lent out at 7% to 6% మా. 2 equal sums are lent out at 7%, 7%, 5% simple interest అన్నాడు. The interest earned on 2 loans add up to 960 for 4 years. The total sum lent out అన్నాడు. చూడమ్మా, 4 yearsకి 960 వచ్చిందంట. మనకు 4 yearsకి 960 వస్తే 1 yearకి ఎంత వస్తుంది మా? 1 yearకి ఎంత వస్తుంది చూడండి, 240 వస్తుంది. రైట్, 1 yearsకి ఎంత వస్తుంది మా? 240 వస్తుంది. రైట్, సో ఇప్పుడు 7%, 5% ఇచ్చాడు. మనకి ఎంత ఇచ్చాడు? 1 yearకి 240 వచ్చింది. సో ఇదేంటి 240 అనేది? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి ఇచ్చాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇచ్చాను కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% ఒకటి ఉంది, 5% ఒకటి ఉంది. నెక్స్ట్ టైం 1 year, 1 year. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 12% వస్తుంది, అంతే కదా. సో యాక్చువల్లీ మనకు 12% ఎంత ఇచ్చాడంటే 240 ఇచ్చాడు కదా. 12% ఎంత ఇచ్చాడంటే 240 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? అతను ఎంత తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు. అప్పుడు 100% ఎంత? రైట్, సో 12 into 20, ఇక్కడ 100 into 20 ఎంత? 2000. ఎంతమ్మా? ఎంత తీసుకుంటాడు? 2000 తీసుకుంటాడు. సో ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో? ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చాడు? 4 years ఇచ్చాడు. 1 year కన్వర్ట్ చేసుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ని, అంటే నాకు 240 వచ్చింది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము. సో 7 into 5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% ఒకటి ఉంది, 1 yearకి 5% ఒకటి ఉంది. రైట్, సో అప్పుడు ఏమవుతుంది? 12% అవుతుంది. 12% మనకి ఎంత వచ్చింది? 240 వచ్చింది. అయితే 100% ఎంత? 2000. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ రామ్ బాట్ 60,000 బైక్, హీ పేడ్ 10,000 క్యాష్ డౌన్ అండ్ ద రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years. సో 15% సింపుల్ ఇంట్రెస్ట్. హౌ మచ్ మోర్ డిడ్ హీ పే యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటమ్మా, రామ్ ఒక బైక్ తీసుకుంటున్నాడంట. రైట్, ఎంత? 60,000 అండి ఆ బైక్. అయితే నేను ఏం చేస్తున్నాడు? హీ పేడ్ 10,000 యాజ్ ఏ డౌన్ పేమెంట్. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మా? 50,000 కదా డౌన్ పేమెంట్. ది రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఎట్ 15% సింపుల్ ఇంట్రెస్ట్. ఇంకా రిమైనింగ్ ఈ 50,000ని 15% ఇంట్రెస్ట్తో 2 yearsలో పే చేస్తారట. అయితే ఏమంటున్నాడు? హౌ మచ్ మోర్ డిడ్ హీ పే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎంత పే చేశాడు అంటున్నాడు. రైట్, చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఎంత ఇచ్చాడు? ప్రిన్సిపల్ మనకు 50,000 ఇచ్చాడు. ఇంటూ ఎన్ని ఇయర్స్? 2 years. ఇంటూ 15/100, అంతే కదా. సో 0, 0 క్యాన్సల్. రైట్, సో ఎంత వస్తుందమ్మా? 5 into 15 అంటే 75. 75 into 2 is 150. ఎంత వస్తుంది అప్పుడు? 15,000. ఆయన ఎంత పే చేస్తాడమ్మా? ఎక్కువ 15,000 రూపీస్ పే చేస్తాడు. సింపుల్. ఓకే, ఎంత పే చేస్తాడు? 15,000 రూపీస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 15,000. ఓకే, సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయమ్మా. లెట్స్ సీ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ సమ్ ఆఫ్ రూపీస్ 7,930 ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts గివెన్ ఆన్ లోన్ 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? A, B, C ఫర్ 2, 3, 4 years. 2, 3, 4 years respectively. If the amount of all three equal after their respective periods of loan, then A received a loan of అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 7,930 రూపీస్ని డివైడ్ చేశాడంట. ఓకే, 3 మెంబర్స్కి మధ్యలో డివైడ్ చేశాడంట. చూడండి, సో A, B, C అన్నాడు వాళ్ళని. నెక్స్ట్ ఏమన్నాడు? 2, 3, 4 years తర్వాత వచ్చే అమౌంట్ అంట ఈక్వల్గా ఉంటుందట. అంటే చూడండి అమ్మా, ఇప్పుడు A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు C అవుతుంది. అదే అంటున్నాడు. ఏ మీద వచ్చే అమౌంట్, B మీద వచ్చే అమౌంట్, C మీద వచ్చే అమౌంట్ ఈక్వల్ ఉంటుందట. అప్పుడు ఏమంటున్నాడు? నెక్స్ట్ ఏ రిసీవ్డ్ ఏ లోన్ ఆఫ్ హౌ మచ్. సో ఏ ఎంత లోన్ తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్లో అమౌంట్ అని ఇచ్చాడు.
అమౌంట్ అంటే ఏంటమ్మా, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత తీసుకుంటాము, 100 తీసుకుంటాము. సో ఇంట్రెస్ట్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ టైం తీసుకుంటాము కదా. సో దాని మీదే బేస్ చేసుకొని చేద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఓకే రైట్, టేక్ ఏబిసి. ఓకేమ్మా, టేక్ ఏబిసి రైట్. చూడండి ఇక్కడ ఎంత అన్నాడు, ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడమ్మా, ఏ 2 ఇయర్స్కి 5%, బి ఎంత ఇచ్చాడు 3 ఇయర్స్కి 5%, సి ఎంత ఇచ్చాడు 4 ఇయర్స్కి 5% ఇచ్చాడు. ఇవన్నీ ఈక్వల్ అవుతాయట, అమౌంట్ ఈక్వల్ అవుతుంది, ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ, అమౌంట్ ఈక్వల్ అవుతాయంటే చూడండి 2 into 5 10%, 3 into 5 15%, 4 into 5 20%. అంటే చూడండి 110% ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 115% ఆఫ్ బి ఈక్వల్స్ టు 120% ఆఫ్ సి. ఇదేంటి అమౌంట్ మా, ఇదేంటి ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎలా వస్తుంది, ఫర్ సపోజ్ ఏ తీసుకుందాం, ఏ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత 100% ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 10%, ఓకే 110%. ఇక్కడ అదే రాశాను చూడండి రైట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రాసేయాలి, అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి అలా రాసేసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఎంత రుణం తీసుకున్నాడు కనుక్కోమంటున్నాడు రైట్. క్యాన్సలేషన్ అయితే చూడండి 22 5 23 5 24 5 అంతే కదా. సో ఇప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అమ్మ మనము ఫ్రాక్షన్లో రాస్తాము రైట్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, మనం రేషియో కన్వర్ట్ చేయాలంటే ఫ్రాక్షన్లో రాస్తాము. చూడండి A/B/C ఈక్వల్స్ టు ఎంతమ్మా 1/22 1/23 1/24 రైట్. సో ఫస్ట్ చూడండి ఎల్సిఎం ఎంత వస్తుంది, 22 11 2, ఇక్కడ 24 12 2. సో 2 క్యాన్సిల్ చేస్తే 22 12 రైట్. సో 22 12 అండ్ 23 ఇది ఎల్సిఎం వస్తుంది మా రైట్. సో డైరెక్ట్ ఎలా చేయొచ్చారంటే చూడండి, సో మనము ఏ కనుక్కుంటున్నాం కాబట్టి ఏ క్లోజ్ చేయండి, ఏ క్లోజ్ చేస్తే ఎంత వస్తుంది, మనం ఏ కనుక్కుంటున్నాం కాబట్టి ఏ క్లోజ్ చేద్దాం. సో ఏ క్లోజ్ ఎంత వస్తుంది 23 into 24, 23 into 24 ఎంతమ్మా, ఇక్కడ 92, సో 12 1 92 46. సో 2 5 ఎంత వస్తుంది ఇక్కడ 552 అంతేనా, ఎంత వస్తుందమ్మా 552. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 23 క్లోజ్ చేస్తే 22 24 వస్తుంది, అంటే ఎంత వస్తుంది అమ్మా 8 8 4 4, అంటే 8 12 1 528 వస్తుంది. నెక్స్ట్ 22 23 ఎంత వస్తుంది అమ్మా 6 6 4 4 6 0 1 506 ఎంత వస్తుంది 506 రైట్. సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా, అవుతుంది చూడండి. 552 అంటే ఎంతమ్మా 226 ఇంటూ 2 అంతే కదా, సారీ 276 ఇంటూ 2. సో ఇక్కడ ఎంత వస్తాయమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 26 and 4 264 2 528. ఇక్కడ చూడండి 203 రైట్. ఎంతమ్మా 203. అవన్నీ యాడ్ చేయండి ఒకసారి, యాడ్ చేయండి అమ్మా అవన్నీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు A/B/C ఇచ్చాడు, ఇవన్నీ యాడ్ చేయండి ఎంత వస్తుంది 276 ఓకే. నెక్స్ట్ 264 203, సో 3 హియర్ 4 1, సో ఎంతమ్మా 743. సో టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి మనకు 743 మనకి ఎంత ఇచ్చాడు చూడండి, 743 ఎంత ఇచ్చాడు రైట్ 7930 ఇచ్చాడు. 743 ఎంత ఇచ్చాడు 7930 ఓకే 7930. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని 276 కనుక్కోమంటున్నాడు అంతే కదా. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు 276 కనుక్కోమంటున్నాడు
రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ 276 మనం ఇదంతా కనుక్కునే బదులు షార్ట్ కట్ కూడా కనుక్కోవచ్చు. ఈ 276 ఏది మల్టిప్లై ఉంటుందో ఆన్సర్లో అదే ఆప్షన్ అవుతుంది. రైట్. ఇది కనుక్కునే ముందు సరే అది కనుక్కుందాం. చూడండి మనకు ఆన్సర్ వస్తుందో రాదో చూడండి. ఈ 276 ఇదంతా మల్టిప్లై చేసే బదులు, అంతే కదా. సో మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయిందమ్మా చూడండి. 276 అంటే ఇక్కడ 2760 ఉంది. సో క్యాలిక్యులేషన్లో ఏమైనా మిస్టేక్ ఉందో చూసుకోండి ఒకసారి, చూద్దాం. రైట్. సో 276 ఒకటి 264 2 ఎంత 8 12 1 528 కరెక్టే ఉంది ఇది. సో 503 అంటే ఇక్కడ 253 మా ఇక్కడ తప్పుపోయింది. రైట్. ఇక్కడ ఏమొస్తుంది 793 వస్తుంది. ఓకే. సో 793 అంటే చూడండి మనం ఏం కనుక్కోవాలి, 793 పార్ట్స్ వచ్చింది మనకు. ఇక్కడ ఏం కనుక్కోవాలమ్మా 7930 కనుక్కోవాలి. రైట్. 793 పార్ట్స్ వచ్చింది. అది ఎంత వచ్చింది మనకు 7930 వచ్చింది. ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలి ఇక్కడ 276 పార్ట్స్ కనుక్కోవాలి. 793 ఇంటూ 10 276 ఇంటూ 10 ఎంతమ్మా 2760. వాట్ ఈస్ ద ఏ వాల్యూ 2760. ఓకే. బి వాల్యూ అనుకుందాం అనుకోండి, ఎంత వస్తుంది 2640. వాట్ ఈస్ ద సి వాల్యూ 2530. అంటే వాళ్ళు ఇంత తీసుకున్నారమ్మా. ఓకే. సో జాగ్రత్త, ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మనం 506 అంటే 203 అని తీసుకున్నాం. ఓకే. అక్కడ మిస్టేక్ అయింది మనకు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? అవర్ ఆన్సర్ ఈజ్ 2760. ఓకే. రైట్. సో 2760. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి ఇక్కడ. ఏ మనీ లెండర్ lends 400 for 3 years to a person and lends 500 for 4 years to other person. At the end of the same rate of simple interest, altogether he receives 160 as interest. What is the rate of interest per annum అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక అతనికంట 400 3 ఇయర్స్కి ఇస్తున్నాడంట, ఇంకో అతనికి 500 4 ఇయర్స్కి ఇస్తున్నాడట. అయితే వాళ్ళిద్దరికీ కలిసి సాధారణ వడ్డీ ఎంత వస్తుందట అంటే 160 రూపాయలు వస్తుందట. అప్పుడు ఏమంటున్నాడు, సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఆన్సర్ సింపుల్గా రావాలంటే రైట్, లెట్స్ యూజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI = PTR/100. అలా చేయొచ్చు, లేకపోతే అలిగేషన్ చేయొచ్చు, రెండు కూడా చేయొచ్చు ఇక్కడ. రైట్. ఫస్ట్ చూడండి 400 3 ఇయర్స్ కన్నాడు. సో 400 ఇంటూ 3 ఇంటూ ఎంతమ్మా x/100 ప్లస్ నెక్స్ట్ ఎంత 500 ఇంటూ 4 ఇంటూ x/100 ఈక్వల్స్ టు 160. రైట్. 0 0s క్యాన్సల్, 0s 0s క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా 12, ఇక్కడ 20 వస్తుంది. రైట్. సో 12x ప్లస్ 20x ఈక్వల్స్ టు 160. రైట్. 32x ఈక్వల్స్ టు 160, x ఈక్వల్స్ టు 5%. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలమ్మా 5% ఉండాలి. ఎంత 160 రావాలంటే ఆ రెండింటి మీద. ఓకేనా. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బారోస్ 800 at the rate of 12% per annum simple interest and B borrows rupees 910 at the rate of 10% per annum simple interest. In how many years will their amounts of debt be equal? In how many years will their amounts of debt will be equal అన్నాడు. రైట్. ఇక్కడ ఏమన్నాడమ్మా అమౌంట్ అన్నాడు క్వశ్చన్లో. సో క్వశ్చన్ పూర్తిగా చూసినట్టయితే క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ అంటే 800 తీసుకుంటాడంట, ఎంత వడ్డీ రేటుతో 12%తో. బి ఎంత తీసుకుంటాడు 910 రూపాయలు తీసుకుంటాడంట, 910 రూపాయలు తీసుకుంటాడంట. ఎంత వడ్డీ రేటుతో 10% వడ్డీ రేటుతో. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మొత్తం అంటే అమౌంట్ ఆఫ్ డెప్ట్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. రైట్. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఫస్ట్ చూడండి మనకు అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. చూడండి ఈ ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామమ్మా,
టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు టైం ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రైట్. దీన్ని ఎలాగ అనుకుంటాం చూడండి. సో అమౌంట్ 1 ఈక్వల్స్ టు అమౌంట్ 2, అమౌంట్ 1 ఈక్వల్స్ టు అమౌంట్ 2. సో లెట్స్ ఫైండ్ అవుట్ నౌ అమౌంట్ 1 అమౌంట్ 2 అనుకోవాలి. ఓకే రైట్. సో ఫస్ట్ చూడండి మా అమౌంట్ 1. సో మనకి ఎంత ఇచ్చాడు స్టార్టింగ్లో 800 ఇచ్చాడు, ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 800 ఇంటూ 12 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు 910 ప్లస్ 910 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చాడు 10% బై 100 ఇంటూ ఇంటూ ఎక్స్. ఓకే రైట్, ఇంటూ ఎక్స్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 0 0 0 0 క్యాన్సల్, 0 0 0 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుందమ్మా 800 ప్లస్ 96x ఈక్వల్స్ టు 910 ప్లస్ 91x, రైట్. సో డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి, ఇది ఇటు వస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్, 5x ఈక్వల్స్ టు ఇది ఇటు ఏమవుతుందమ్మా 110 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 22 ఇయర్స్ వస్తుంది అమ్మా, x ఈక్వల్స్ టు 22 ఇయర్స్ వస్తుంది. ఓకే రైట్. సో దీనికి షార్ట్ కట్ ఏముంది సార్, షార్ట్ కట్ ఏముంది సార్, దీనికి డౌట్ అని ఒక డౌట్ రావచ్చు. సో దీనికి షార్ట్ కట్ క్వశ్చన్ దగ్గరనే చెప్తాను చూడండి, రైట్. సో లెట్స్ సీ షార్ట్ కట్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్. చూడండి మా వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 800కును 800కి 910 డిఫరెన్స్ ఎంత 110 బై చూడండి 800 ఇంటూ 12% ఎంత, 800 12% ఎంత 96. అదే 910లో 10% ఎంత, 910లో 10% ఎంతమ్మా, ఎంత వస్తుంది 910లో 10% 91 వస్తుంది. సో 96కును 91కి డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి, 5 ఉంటుంది. ఓకే ఎంత ఉంటుంది 5 ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ 22 ఇయర్స్. సో ఈ షార్ట్ కట్ వాడితే బెటర్. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏంటంటే, సో P1 మైనస్ P2 బై SI1 మైనస్ SI2 టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే P1 మైనస్ P2 బై SI1 మైనస్ SI2. So this is a shortcut for finding the number of years when this type of questions given. ఎప్పుడు అంటాడు ఈక్వల్ అన్నప్పుడు, ఓకేనా, ఈక్వల్ అన్నప్పుడు. సో 800కి 910కి డిఫరెన్స్ 110 అండ్ 12 ఇంటూ 800 96. నెక్స్ట్ 910లో 10% ఎంతమ్మా 91. సో 96 మైనస్ 91 5, 110 by 5 ఎంతమ్మా 22, రైట్. సో దీస్ ఆర్ miscellaneous questions in the simple interest. So with this we completed the simple interest totally.